లోకల్గా ఒక ఇల్లే దర్శించలేకపోయాను, నిజమే ఆ మాట. కానీ ఇప్పుడు అమ్మగారు అనుకోవచ్చు, మరి ఇంత దూరం ఎట్టి వచ్చినావయ్యా, మా ఇంటికి రాలేకపోయినావని కదా. తప్పదు, ఏం చేస్తాం. కాబట్టి అలాగున మరి గిద్దలూరులో కూడా చర్చి ప్రతిష్టకు రమ్మన్నారు. ఆయన నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు మరి ముఖ్యము మన సంస్థలో ఉన్నటువంటి మరి సంఘాలు ముఖ్యం కనుక, మరి యేసుదాస్ అయ్య గారి యొక్క ఆహ్వానం మేరకు మేము మిస్ కాకుండా వచ్చాం. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అవకాశం ఇచ్చిన అయ్య గారికి, జేమ్స్ గారికి, చేరుచిన మీ అందరికీ పేరు పేరున వందనాలండి. మీ అయ్యగారు చెప్పినట్టు అందరూ నాకు కూడా చెప్పండి. ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకున్నాం. వందనాలు. ఎప్పుడు అడగలే, ఇప్పుడే అడుగుతున్నాం, ఎందుకంటే అయ్యగారు చెప్పాడు కాబట్టి. అదే ఆయన ఆత్మ మాలోకి వచ్చింది ఇప్పుడు. మంచిది, సంతోషం. రాత్రి వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? మీటింగు విన్నారు కదా దేవుని వాక్యము. మరి మనమందరం కూడా ఏం చేయాలంట? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములనగా మన విషయాల్లో దేవుని చిత్తమై ఉంది. మరొకసారి చదవండి, రాని వారి కొరకు కూడా ఒకసారి చదివిస్తాము. దయచేసి అందరూ గమనించండి. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని యొక్క చిత్తము. తీసిన వారందరూ చదవండి. మేము చెప్పుకుంటూ పోతేనే చాలదు, మీరందరూ చదవాలి. మీ అందరి హృదయాల్లో దేవుని మాటలు నాటబడాలి గనక తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, కొత్త నిబంధనలో 187వ పేజీ, 187వ పేజీలోనికి రండి. చదవండి మా అందరూ ఒక్కసారిగా. కాబట్టి దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని కార్యాలు చేస్తున్నారండి? చెప్పాలి, అందరూ మాట్లాడాలి. ఎన్నో కార్యాలు అనగా మేలులు కావచ్చు, ఉపకారములు కావచ్చు, ఎన్నో ప్రయోజనములు కావచ్చు, అవన్నీ మన పట్ల చేయుచు ఉన్నారు గనక వాటన్నింటి విషయంలో మనం ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అలాగూ చేయుట ద్వారా మనము ఏమి నెరవేర్చిన వారం అవుతామని రాత్రి తెలుసుకున్నాము. దేవుని చిత్తమును. ఎందుకు దేవుని చిత్తం నెరవేర్చాలి అంటే దానికి కూడా మీకు వాక్యం చూపించాం. ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. మరొకసారి అందరు చదవండి. అందరు తీయలేదా? అది దేవుని చిత్తము జరిగించు ప్రతివాడును. మరి దేవుడు చేసిన కార్యములకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని చిత్తమును నెరవేర్చినట్లయితే ఆయన మనకి ఇవ్వబోతున్న ధన్యత ఏంటంటే నిరంతరము నిలుచువారిగా చేయును. హల్లెలూయా. అది ఎక్కడ అని మనము చూస్తే ఈ లోకములో కాదు. ఎందుకంటే మన పితరుడు మరి మూల పురుషుడైనటువంటి ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి మరి మరణం అనేది వచ్చింది గనక ఈ లోకములో మానవుడు నిరంతరము జీవించే అవకాశము లేదు. కనుక అతని ద్వారా కలిగిన ఈ మరణాన్ని బట్టి భూలోకాన్ని అందరూ విడిచిపెట్టి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? నేను నంద్యాల విడిచి అనంతపురికి వచ్చాం. ఈ ఉదయకాలంలో అనంతపురం విడిచి ధర్మవరం వచ్చాం. ఈ లోకాన్ని విడిస్తే మరొక లోకానికి వెళ్ళాలి. అది ఏ లోకమయ్యా అంటే పరలోకం. దేని స్తోత్రం. పరలోకమే మనకు నిత్య రాజ్యమై ఉన్నది. హల్లెలూయా. గనక దేవుడు చేసే మేలులు జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఒకడు కొడితే ఒకడు తిడితే వాని మీద మనం జ్ఞాపకం పెట్టుకొని పగ పెంచుకుంటాం. అవునా? మరి దేవుడు చేసిన కార్యాలు ఎంత సులభంగా మర్చిపోతున్నాం చూడండి. ఎన్ని మర్చిపోతున్నాం? ఎన్నో మర్చిపోతున్నాం. మనకు ఇబ్బంది కలగడానికి ఉన్నటువంటి విషయాలు ఇవే. ఒక మానవుడు మన పట్ల విరోధంగా నడుచుకుంటే వాడు శత్రువుగా భావించి వానిపై పగ పెంచుకుంటాం. వాడు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడింది, అనింది, ఏమి చేసింది మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. కానీ దేవుడు చేసే కార్యాలు జ్ఞాపకం పెట్టుకోలేని వారిగా ఉన్నాం. అది మనకు మంచిది. ఏది మంచిది? జ్ఞాపకం పెట్టుకొని, దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం పెట్టుకొని వాటన్నింటి విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని చిత్తం నెరవేర్చుటయే మనకు మంచిది. హల్లెలూయా. అందుకే 92వ కీర్తన మొదటి నుంచి ఏం చెప్పాడు? యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారుతోను ప్రచురించుట మంచిది. ఏది మంచిదో వాక్యం తెలియచేస్తుంటే మంచి అన్నీ విడిచిపెడతాము, పిచ్చి అన్నీ చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి నిరంతరము మనము నిలుచు నిమిత్తమై దేవుడున్నంతకాలం మనం ఉండడానికి, దేవుడున్న పరలోకమే శాశ్వతమైనది గనక అలాంటి శాశ్వతమైన రాజ్యము చేరడానికి కొరకై దేవుడు చేసిన కార్యాలు ఎవరు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. అందుకే 103వ కీర్తన ఏం చెప్పింది? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములో ఏ దానిని మర్చిపోకూడదని వాక్యం చెప్తా ఉంది. మనమైతే అన్ని మర్చిపోతున్నాం. తప్పంతా అక్కడే, తప్పంతా మనదే. అవునా? మేలు చేయవాడు దేవుడు, మేలు పొందలేని వారం మనమై ఉన్నాం. ఎందుకు పొందలేనిది అంటే ఆయన చేసిన ఉపకారంలో అన్ని మర్చిపోతున్నాం. ఆయన ఏమంటున్నాడు? దేనిని మరవక నీ ప్రాణముతో నన్ను స్తుతించు. ఈ పనిని చేయడం ఈ రోజు నుంచైనా ప్రారంభించాలి. దేని స్తోత్రం. మరి పాస్టర్ జేమ్స్ గారు అయితేమి, నిన్నటి దిన అయ్యగారు అయితేమి, వారు దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం పెట్టుకొని ఏం చేశారండి? కృతజ్ఞత కూడిక మీ ద్వారా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అలాగూ చెల్లించుట దేవుని చిత్తము. ఆమేన్. గనక వారు చేసే కార్యాలను చూసి దేవుడు సంతోషించటం మాత్రమే కాదు, వారిని చూసే మీరు కూడా నేర్చుకొని మీరు కూడా దేవునికి కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేయాలి. హల్లెలూయా. మా సంఘంలో ఒక ఆయన అన్నాడు, నేను ఫౌండర్స్ డే అని ఒక ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. అయ్యగారు వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మా దానికి కార్యక్రమానికి. అలాగున అంటే మా నాన్నగారు 1968వ సంవత్సరంలో నంద్యాలలో సంఘ స్థాపన చేశారని ఆ పెద్దలను జ్ఞాపకం చేసుకోవడానికి, ఎందుకంటే వారు చేసిన పనిని బట్టి మేము ఇప్పుడు సేవలో ఉన్నాం. వాళ్ళ కష్టాన్ని బట్టి దేవుడు మమ్మల్ని దీవించి ఈరోజు మంచి భోజనము వసతులన్నీ మాకు ఇచ్చాడు కనుక మేము వారిని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. మేము ఫౌండర్స్ డే అని పెడతామని చెప్పి పెట్టి జరుపుతా ఉంటే ఒక ఆయన అన్నాడు, మేము కూడా అయ్యగారిని బట్టి ఇప్పటి నుంచి పేరెంట్స్ డే అని జరుపుతామన్నాడు. ఇప్పటికి ఒక్కసారి కూడా జరపలే. మేం చేసే చూస్తున్నారు, ఏమి చేయాలో తెలుసుకుంటున్నారు, తీర్మానాలు చేస్తున్నారు, కానీ తీర్మానాన్ని కొనసాగించడం లేదు. కాబట్టి ఒకవేళ మేము ఫౌండర్స్ డే అని ఏర్పాటు చేస్తే మీరు ఖచ్చితంగా ఏం చేయొచ్చు? పేరెంట్స్ డేనైనా ఏర్పాటు చేయొచ్చు. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే దేవుడు చేసిన కార్యాలు తలపోయడానికి, దేవుడు చేసిన మేలులు అనేకులు తెలుసుకోవడానికి మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా మనకు ఎంతో మంచిది. దేవుని స్తోత్రం. కాబట్టి మంచోళ్ళు ఏం చేస్తారు? మంచి పనులే చేస్తారు. అసలు మంచోళ్ళు అనడానికి కారణం కూడా అదే. ఎవరు మంచి చేస్తే వాళ్ళని మంచోళ్ళు అంటారు, ఎవరు చెడు పనులు చేస్తుంటే వాళ్ళని చెడ్డవాళ్ళు అంటారు. అవునా? పెరిగమ్మేటోళ్ళని ఏమంటాము? పాలమ్మేటోళ్ళని ఏమంటాము? పూలు అమ్మేటోళ్ళని ఏమంటాము? మంచి పనులు చేస్తే వాళ్ళని ఏమంటాము? చెడు పనులు చేస్తే మరి మీరెవరు? దేవుడికి మీకు తెలుసు, నా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ప్రతి విషయములో కూడా ఆయన కార్యములను తలంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. అలాగే దేవుని యొక్క మాటల్లో మనము చూస్తే రాత్రి చదువుకున్నట్లుగా మరి ఈ అంత్యదినములో అపాయకరమైన కాలములు మనము ఉన్నాము.
ఈ కాలంలో ఎక్కువ మంది ఎవరు ఉంటారు అంటే కృతజ్ఞత లేని వారు ఉంటారు. చదవండి ఆ మాట కూడా. తిమోతిలో రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చిన భాగాలు చదవండి. అది కాదమ్మా, అంత్య దినములందు 195వ పేజీలో తిమోతిలో రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షులు, బింకములాడువారును, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, చాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ మన అంశ ప్రకారంగా ఏమి లేని వారు కూడా ఉంటారంట. చెప్పండి, ఎవరు ఉంటారండి? ఎప్పుడు ఉంటారు? ఈ అంత్య దినముల్లో, కడవరి కాలంలో, ప్రభు రాకడ సమయం ఆసనమవుతున్న దినాల్లో ఈ కాలంలో ఎక్కువ మంది ఎవరు కనపడతారంటే మరి మొట్టమొదటిగా స్వార్థ ప్రియులు. ఎవరు కనపడతారండి? ఈ స్వార్థ ప్రియుల గురించి మనము చూస్తే, స్వార్థం ఏంటి? స్వార్థము అంత మాకే కావాలి, అంత మేమే అనుభవించాలి, మాకు తప్ప ఎవరికి ఉండకూడదు, ఎవరికన్నా మనకు ఎక్కువగా ఉంటే వారిపై అసహ్యపడము, వారిని నష్టపరచడము, వారిని చల్లా చెదర చేయడం, ఇలాంటి స్వార్థమైనటువంటి స్థితిని కలిగి ఉంటారని వాక్యము తెలియచేస్తూ ఉంది. కానీ దేవుని ప్రజలమైనటువంటి మనం ఏమి చేయాలంటే, దేవుడు చేసే కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని చిత్తం నెరవేర్చుటకు స్వార్థము లేని వారిగా ఉండాలి. హల్లెలూయా. చాలా మంది వారి ఇంటి దగ్గర కూడిక ఏర్పాటు చేయడం లేదు. దేవుడు చేసిన కార్యాలను, మరి వారి కుటుంబం పట్ల ఏ కార్యం చేశాడో వాటిని ఇతరులకు తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు. అలాగే దేవుని వాక్యమును వారికి ప్రకటింపజేసి వారు కూడా దేవుని వైపు మళ్ళువారిగా చేయడానికి వెనుకాడుతూ ఉన్నారు. కారణమేమి? కూడిక ఏర్పాటు చేస్తే ఖర్చు అవుతుందని, కూడిక ఏర్పాటు చేస్తే నష్టం కలుగుతుందేమో అని చెప్పి మేము ఎంతో మరి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మాకున్నవి మేము పోగొట్టుకోవాల్సి వస్తుందని చాలామంది కూడా అలాంటి అభిప్రాయం చేత ఇలాంటి కూడికలు ఏర్పాటు చేయకుండా అది కూడా మాకుంటే బాగుండు కదా అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఒకసారి నంద్యాలలో ఒక ఆయన ఇంటికా నుంచి బయలుదేరి అయ్యగారికి దశభాగం ఇచ్చి ప్రార్థన చేయించుకుందామని బయలుదేరాడు. మెయిన్ రోడ్డు కాడికి రాగానే మరి భార్య చెప్పిన మాట గుర్తు వచ్చి అంగడి వైపు చూస్తే కరెక్ట్గా ఆడ ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఆమె ఇంటికాడి నుంచి ఆయన వచ్చేటప్పుడు చెప్పిందంటే, ఎక్కడ పోతున్నా అంటే బయటకు పోతున్నా అంటే, వచ్చేటప్పుడు ఉల్లిగడ్డలు తెమ్మనిందంట. అప్పుడు ఆయన ఏం చేసినాడు, ఈ దశభాగం డబ్బులకు ఉల్లిగడ్డలు కొనుక్కొని పోయినాడు. చూస్తారా, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. దేవుని యొక్క సొమ్మును దేవునికి ఇవ్వకుండా దొంగిలించే వారు ఉంటారు. స్వార్థం, వారి కార్యాలకు వాడుకునే వాళ్ళు ఉంటారు, వారి అవసరాలకు వాడుకునే వారు ఉంటారు. దేవుని సొమ్మును దేవునికి ఇవ్వకుండా దేవుని నియమాన్ని పాటించని వారు ఉంటారు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఒకసారి యేసుప్రభుల వారు శరీరధారిగా ఉన్న దినాల్లో అక్కడ వచ్చిన వారందరూ కానుకలు వేయడానికి కానుకలు పెట్టి అక్కడ ఉంటే అందరూ వచ్చి వేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే అందరు వేసేది ముడులు, ముడుపులు, అన్ని సంచులు ఎన్ని చేస్తున్నారు అన్నీ చూస్తున్నాడు. అయితే చివరిగా ప్రకటించింది ఏమంటే, ఒక పేద విధవరాలు గురించి చెప్పాడు. ఈమె తన జీవనమునకు అవసరమైంది ఎంత ఉందో అంత వేసింది, అది 2 కాసులైనా మీ అందరికంటే ఎక్కువ సమర్పించింది ఈమె అన్నాడు. హల్లెలూయా. మరి దేవుని ఉపదేశం పొందుతున్న మీరు, దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా బాగుపడుతున్నటువంటి మీరు, మరి దేవునికి ఇచ్చేటప్పుడు ఎలాగిస్తున్నారు? అరకొర ఇస్తున్నారా? బుద్ధి పుట్టినంత ఇస్తున్నారా? రియల్గా దేవుని భాగం ఎంతో అది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అది ఏ ఒక్క పైసా నీ దగ్గర ఉన్నా పరల సొమ్ము పాము వంటిది అన్నట్టుగా దేవుని సొమ్మును నువ్వు వాడుకుంటే, ఉల్లిగడ్డలు టమోటాలు కొనుక్కొని నువ్వు వండుకొని తిన్నావంటే ఇంకా నీకు ఎన్ని నష్టాలు చెప్పలేనన్ని నష్టాలు కలుగుతాయి. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండున్నట్లుగా దేవుని సంఘమైన వారందరూ కూడా ఏమి చేయాలి? తప్పకుండా దేవుని కార్యముల కొరకై స్వార్థము లేని వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. మేము కొన్నిసార్లు మీటింగ్ పెడితే
పోయినసారి అంటే ఇదే సంవత్సరంలో ఆగస్టు 28 అనుకుంటాను, 27, 28 మేము ఫౌండర్స్ డే అని ఏర్పాటు చేసాం. సంఘంలో ఎవరికే కానీ మేము డబ్బులు ఇవ్వమని చెప్పలేదు, ఇలాగ ఉంటుందని చెప్పి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నోయల్ శామ్యుల్ గారిని పిలిపించి అందరినీ మా స్థానిక సంఘము ఏరియాలో ఉన్న సంఘాలన్నింటినీ పిలిపించి చక్కని భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు నెల సహాయం ఇచ్చి ఛార్జీలకు ఇచ్చి ఎంతో గ్రాండ్గా చేసాం. ఎంతమ్మా మీరు వచ్చారమ్మా? చేస్తారమ్మా? రాయమార్పూర్లో ఏర్పాటు చేశాం. పెద్ద స్థలం ఉంది కదా మనకు, అక్కడ ఏర్పాటు చేశాం. అయ్యగారు వచ్చారు, చక్కగా ఏర్పాటు చేశాం. ఒకవేళ ఇప్పుడు మనము మందిరం కట్టినటువంటి, రాత్రి చెప్పాను కదా మందిరం కట్టి 50 లక్షల అప్పుల్లో ఉన్నామని, ఆ 50 లక్షలకు ఈ 1 లక్ష పోతే ఇంకా 49 ఉంటుంది కదా. స్వార్థంగా ఆలోచించవచ్చు. కానీ దైవజనుని పిలిపించాలి, దేవుని కార్యం జరిగించాలి, మా పెద్దలను జ్ఞాపకం చేయాలి. వారు ఉన్నటువంటి తరము కాక వారు లేని తరమునకు కూడా వీరిని పరిచయం చేయాలని ఎంతో ఖర్చు పెట్టి చేశాం. అవును, దేవుని పని జరగాలంటే స్వార్థము లేని వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనము దేవుని కార్యమును జరిగించు వారిగా ఉండాలి. కానీ అంత్య దినాల్లో ఎలాంటి వారు ఉన్నారంటే, ఇది నా దగ్గర ఉంటే నేను ఇది ఇవ్వకపోతే నాకు ఇంకొక ఖర్చుకు వస్తుంది కదా అన్నటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ అంత్య దినాల్లో అలాగే అపాయకరమైన కాలంలో స్వార్థ ప్రియులు ఉంటారని చెప్పబడింది కనుక మీకే తెలుసు మీ సంఘములో ఎలాంటి వారు, మీ పరిచయస్తులు ఎలాంటి వారు, మీ ఇంటిలో ఉన్నటువంటి వారు కూడా ఎలాంటి వారు మీకు తెలుసు కనుక అలాంటి స్వార్థ స్థితి వారిలో కనబడినప్పుడు అలాంటి వారికి మనం ఏమై ఉండాలి? విముఖులమై వారికి భిన్నముగా ఉండాలి. అంటే వారు స్వార్థంగా ఉంటారు, మనం స్వార్థము లేని వారిగా ఉండాలని వాక్యం ద్వారా మనము తెలుసుకొనవలసిన వారమైన. హల్లెలూయా. అయ్యగారు నేను వస్తే చెప్పాడు, అయ్యా ఈ మీటింగ్కు 50,000 రూపాయలు ఖర్చు చేశాను, మళ్ళీ విదేశాలు పోవడానికి 50,000 నేను అప్పు అడిగి పెట్టుకున్నానని. దేవుని పని చేయాలంటే ఎంత కష్టమో చూడండి. దేవుని పని కొరకై ఎట్లా ఖర్చు పెట్టాలనో ఆలోచన చేయండి. ఉన్నా లేకపోయినా ఖర్చు పెట్టడం, అప్పు చేయడం, లేని కాడ కూడా తెచ్చుకొని చేయడం, మళ్ళీ వాటిని తీర్చాలంటే ఎంతో సమయం పట్టడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఒకవేళ మీరే నమ్మకంగా ఇవ్వగలిగితే దేవుని సేవకులు అప్పు చేయాల్సిన అవసరమేమీ, దేవుని పని దివ్యంగా జరిగిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని సంఘములో స్వార్థము లేని వారు ఉండాలి, బింకములాడు వారుగా ఉండకూడదు, ఇంకా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు. తల్లిదండ్రులు అంటే ఎవరు? మీకు జన్మనిచ్చిన వాళ్ళే కాదు, ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా మీరు ఎలాంటి వారిగా ఉండకూడదు? అవిధేయులుగా కాక విధేయులుగా ఉండాలి. హల్లెలూయా. వారి ద్వారా వచ్చే ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకోవాలి. అది నీకు జీవము గనక దాన్ని విడిచిపెట్టగా నువ్వు కొనసాగినట్లయితే ఆ ఉపదేశం ద్వారా కలిగిన ఆ జీవమే నీకు నిత్య జీవం ఇచ్చును. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకు రమ్మంటే రావాలి, దేవుని వాక్యం చెప్పినప్పుడు వినాలి, అలాగున నడుచుకున్నప్పుడు అలాగూ ప్రవర్తించే వారిగా ఉండాలి. అలాగూ క్రమం తప్పకుండా మీరు నడుచుకోవడమే మీకున్న గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మనము చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ చాలా మంది కృతజ్ఞత లేని వారిగా ఉంటారంట. ఎలాంటి వారిగా ఉంటారు? లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనం వరకు చదవండి. లూకా సువార్తలో 17వ అధ్యాయము 11 నుంచి 19 వరకు ఒకరు చదవండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్ము యాజకులు కనపరచుకోండి వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల ఎదుట సాగిలపడెను. వాడు సమరయుడు. ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తే యేసు ప్రభు వారు మరి ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినముల్లో దేవుని రాజ్య సువార్త ప్రకటించే భాగములో మరి ఆయన వెళుతూ ఉండగా మరి ఏమైందంటే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. అందరూ కుష్ఠరోగులే. వాళ్ళందరూ వచ్చి ప్రభుతో అడిగారు, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయమంటే, నాకు ఇష్టమే, పోండి మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోపోండి అంటే వారు తిరిగి వెళుతుంటేనే అందరూ, ఒక్కరు కాదు అందరూ 10 మంది కూడా ఏమైపోయారు? శుద్ధులైపోయారు, ఆరోగ్యం వచ్చేసింది. అయితే 10 మందిలో ఒక్కడు మాత్రమే యేసునొద్దకు ఏం చేశాడంట?
తిరిగి వచ్చెను. 10 మందిలో ఎంతమంది వచ్చారు? మరి ఎంతమంది రాలేదు? ఈ 9 మంది రాలేదు. అట్లాగే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వచ్చిన వాడు ఏం చేశాడంట? ఆయన యొద్దకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల మీద పడి ఆయన పాదముల మీద సాగిలపడ్డాడంట. దేని స్తోత్రం కలుగును గాక. వాడు ఏం చేశాడు? ఆ యేసయ్య మాటతో నాకు స్వస్థత వచ్చిందని వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వచ్చి ఈనాడు దేవునికి ఏం కావాలి? ఆయన కార్యములు పొందేవారు ఇలాగ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని, అలాగ ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు అలాంటి వారిని కనుగొనవాలని కూడా ప్రభు వారు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఈ తిరిగి వచ్చిన ఒక్కడైనా ఆ కుష్ఠ రోగి వలె మనమందరము కూడా దేవుని కార్యములు పొందడం మాత్రమే కాదు, కానీ ఏమి కూడా కలిగి ఉండాలి. అక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తే అదే లూకాసు సువార్తలో మనము చూస్తే వాక్య భాగములో కుమారుడా నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను నీవు వెళ్ళుమని చెప్పేసి అక్కడ వాక్యములు మనము 19వ వచనంలో చదువుతాం. 17, 19 చదవండి. నీవు లేచిపోము. మళ్ళీ ఎక్కడ వినారు? లూకాలోనే ఉన్నారా? ఎక్కడికైనా వినారా? మరి లూకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనం చదవండి. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. అంటే స్వస్థత ఎంతమందికి వచ్చింది? చెప్పాలి. ఎంతమంది పొందినారు స్వస్థత? అంటే 10 మందికి ఏమున్నట్టు? ఈ మాటను బట్టి విశ్వాసం ఉంది. ఎంతమందికి ఉందంటే 10 మందికి ఉంది కాబట్టి 10 మంది స్వస్థత పొందారు. ఒకవేళ 5 మందికే విశ్వాసం ఉంటే 5 మంది స్వస్థత పొందేవాళ్ళు, ఒకరికి ఉంటే ఒకటి స్వస్థత పొందేవాడు. 10 మందికి విశ్వాసం ఉంది కాబట్టి 10 మంది కూడా వారు స్వస్థత. హల్లెలూయా. కానీ స్వస్థత పొందే విశ్వాసమే కాదు ప్రజలకు ఉండవలసింది, స్వస్థత పొందిన తర్వాత తిరిగి వచ్చిన వాని వల్లే కృతజ్ఞత చెల్లించే మనసు కూడా ఉండాలి. హల్లెలూయా. ఈ 10 మందికి విశ్వాసం ఉండి స్వస్థత పొందారు, కానీ కృతజ్ఞత చెల్లించే స్తుతులు చెల్లించే మనసు వారికి లేనందుచేత వారేమైపోయారు? ఈ రోజుల్లో మనకు కూడా అంతే. మరి ఈ ప్రాంతంలో ధర్మవరంలో కొన్ని సంవత్సరాల క్రితం మనము ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేశాం. అయ్యగారు వచ్చారు, ఇక్కడ రైల్వే స్థలంలో ఉన్నారు. ఎన్నోసార్లు నేను కూడా వచ్చాను. దేవుని కార్యాలు మీ పట్ల జరిగినాయి. వారు ప్రార్థించడం ద్వారా, ఉపదేశించడం ద్వారా మీరందరూ ఆకర్షింపబడి ఎంతోమంది మరి ప్రభు యొద్దకు వచ్చారు. కానీ అన్ని మేలులు పొందారు, కానీ తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే కొంతమంది ఉన్నట్టుగా కనపడతా ఉంది. మరి మిగతా వాళ్ళేరి? ఎవరు మీ కొరకు కష్టపడ్డారు? ఎవరు మీ కొరకు ఉపదేశం చేశారు? ఎవరు మీ కొరకు ప్రార్థన చేశారు? ఎవరు మీ కొరకు కన్నీరు కార్చారు? హల్లెలూయా. మీరు తప్పిపోకుండా, ఏ శోధనలో కీడులో పడకుండా, అపవాది యొక్క చేతికి అప్పగించబడకుండా మీ పక్షముగా దివారాత్రులు ప్రార్థించిన వారెవరు? వారి యొద్దకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రావాలి. హల్లెలూయా. కుష్ఠరోగిని యేసు స్వస్థపరిచాడు కనుక వాడు యేసు వద్దకు వచ్చాడు. ఇక్కడ యేసు పంపినటువంటి ఆయన దాసులు ఉన్నారు కనుక వారి ద్వారా మీకు మేలు జరిగినప్పుడు మరొకరికి అడిగిపోవడం మీకు అన్యాయము. హల్లెలూయా. ఆ ఒకడైనా కుష్ఠరోగి యేసు వద్దకు వచ్చాడా? మరొకరి దగ్గరికి వెళ్ళాడా? ఎందుకు ఆయన దగ్గరకు వచ్చాడు? ఆయన మాట ద్వారా వాడు స్వస్థత నొందెను గనక. ఆమేన్. అందుకే అందరికీ హెచ్చరిక చేయండి. మీ పూర్వపు స్థితిని మీరు గుర్తించండి. ఎవరు మీ కొరకు ప్రయాసపడ్డారు? ఈ పట్టణంలో ఎవరు మీ కొరకు త్యాగం చేశారు? తిన్నా తినకపోయినా, వసతులు ఉన్నా లేకపోయినా, ఎన్ని విధముల కష్టాలైనా పడి ప్రభు కొరకు మిమ్మల్ని సంపాదించినటువంటి వారికి యొద్దకు తిరిగి రావలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? వానికి బుద్ధి వచ్చినప్పుడు, మనసు మారినప్పుడు ఎవరి యొద్దకు వచ్చాడండి? వాడు ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడికే వచ్చాడు, కానీ మరొక చోటుకి వెళ్ళలేదు కదా. అదే నిజమైన కృతజ్ఞత. దేని స్తోత్రం కలుగును గాక. కన్నందుకు, పెంచినందుకు, పెద్ద చేసినందుకు, అడిగినప్పుడు ఆస్తి ఇచ్చినందుకు, పోగొట్టుకున్నా కూడా మరలా వచ్చాడు. అది కృతజ్ఞత. ఆ కృతజ్ఞత అనే ఒక దైవ చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా తండ్రి కూడా వెళ్ళి వాడిని ఏం చేశాడు? కౌగలించుకొని, ముద్దు పెట్టుకొని, ఇంటిలో పనివానిగా కాక కుమారుడిగానే స్థిరపరచెను. ఆమేన్. హల్లెలూయా. అవును, చేయబడిన మేలులు మర్చిపోతున్నారు. ఎవరి ద్వారా చేయబడినవో వారిని మర్చిపోవడం కూడా అన్యాయమే.
దయచేసి మన పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం. మొదటి నుంచి దేవుడు మనకిచ్చిన ఆత్మలు తిరిగి రావాలని ప్రార్థన చేద్దాం. దేవుడు ఎవరినైతే అయ్యగారి పరిచర్య ద్వారా ఇచ్చాడో, అయ్యగారు ఎందరి కొరకు ప్రార్థన చేశాడో, ఆ కుటుంబం ఎందరి కొరకై త్యాగము చేసి దేవుని సన్నిధిలో ప్రార్థించి సంపాదించుకున్నారు, తిరిగి దేవుడు వారందరినీ తప్పిపోయిన కుమారుని వల్లే తండ్రి యొద్దకు వారిని నడిపించినట్లుగా వారందరినీ నడిపించునుగాక. అప్పుడే నిజమైన కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉంటాం. దేని స్తోత్రం. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు రాకుండా ఇంకొకరిని కాడిపోయి డాడీ అంటే ఏమన్నా న్యాయమేనా? హలో, ఇప్పుడు మన వాళ్ళు చాలామంది చేసేది అదే. ఒక ధర్మవరమే కాదు, అనంతపురే కాదు, ప్రపంచం అంతా అట్టనే ఉంది. సొంత డాడీని విడిచిపెట్టి ఎవరిన డాడీ కేడి బోడి అనుకుంటూ తిరుగుతున్నారు. ఇది మంచిది కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంపాదించింది అసలు మన శరీర జన్మనిచ్చిన తండ్రినైనా కానీ మనం డాడీ అనడానికి కారణమేమి? వారు మనకు జన్మనిచ్చారు, పెంచారు, పెద్ద చేశారు, చదివించారు, ఉద్యోగం వచ్చేటట్టు చేశారు, వివాహం చేశారు, ఎన్నెన్నో రకాలుగా మనకు మేలు చేశారు. కనుక ఆ తండ్రిని మనం తండ్రి అని పిలవడం న్యాయము, పిలిపించుకోవడం వాళ్ళకు సంతోషం. హల్లెలూయా. అదే తండ్రి నిలబడి చూస్తూ ఉంటే ఇంకొకరి దగ్గర పోయి డాడీ అని వాని కొడికే పోయి వేరే వాడిని డాడీ అంటే ఎక్కడ న్యాయం అండి? ఇది వీడేమైపోవాలి? అవునా? అలాగే పరమ తండ్రి దేవుని విషయంలో కూడా చాలామంది తప్పిపోతున్నారు. ఆయన అప్పగించిన పరిచర్య చేసేవారు ఆత్మీయ తల్లిదండ్రులు కూడా అవిధేయులుగా ఉండి ఇలాగ చేస్తున్నారు. కృతజ్ఞత లేని జీవితం మంచిది. హల్లెలూయా. పాట కూడా ఉంది కదా, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోవడమే తప్ప ఏముండదు వాళ్ళకి. దయచేసి ఎవరు నశించక నిత్య జీవం పొందినట్లుగా వారును కృతజ్ఞత గల మనస్సు కలిగిన వారై తప్పిపోయిన స్థితిలో నుంచి, అనగా ఎక్కడి నుంచి అయితే వెళ్ళారో తిరిగి అక్కడికి రావడానికి అందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, స్వస్థత పొందడానికి విశ్వాసం ఉంటేనే చాలదు. స్వస్థత పొందిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసును కూడా అందరు కలిగి. ఆమేన్. హల్లెలూయా. మరి 10 మందిలో ఒక్కడే వచ్చాడు, మిగతా 9 మంది రాలేదు. ఎందుకు 9 మంది రాలేదంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. వాని తల్లిదండ్రులు ఆయన క్రీస్తుని ఎవడైనా ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుంచి వెలివేదుమని యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉండిరి గనక ఆ సంగతిని బట్టి యూదులంతా భయపడిపోతున్నారు. యేసును వెంబడించు వారిగా ఉండడం లేదు, యేసును క్రీస్తుని ఒప్పుకునేటట్టుగా లేరు. ఆయన ఉన్న చోటికి ఆయనతో పాటు తిరగడానికి కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే మమ్మల్ని సమాజంలో నుంచి వెలివేస్తారన్న భయం వారికి ఉంది. ఎందుకంటే వాళ్ళు అలాంటి తీర్మానం చేశారు కనుక, అధికారులు చేసిన తీర్మానానికి భయపడి వాళ్ళందరూ అలాగ నడుచుకుంటున్నారు. వీరికి స్వస్థత ఏమో యేసు ద్వారా కావాలి. స్వస్థత పొందిన తర్వాత ఎవరు కావాలి? కులస్తులు కావాలి, సమాజం కావాలి, బంధువులు కావాలి, రక్త సంబంధికులు కావాలి. ఇలాంటి పరిస్థితిని బట్టి కూడా ఎంతో మంది యేసయ్య కార్యాలు పొంది యేసునకు దూరముగా ఉంటూ ఉన్నారు. వచ్చిన వాడేమో సమరయుడు. సమరయుడు అంటే యూదులకు అన్యులకు జన్మించిన వాడని చరిత్ర చెప్తా ఉంది. అలాంటి సమరయుడైనా తిరిగి వచ్చాడు, వాడు అన్యుడైనా తిరిగి వచ్చాడు. అలాగే వీరు యూదులు అని చెప్పి, అరే నీ యూదా మతం నిన్ను రక్షించిందా? నీ యూదా మతం నిన్ను స్వస్థపరిచిందా? నీ యూదా మతము ఊరి వెలుపల కుష్ఠరోగి అని నువ్వు పడి ఉండగా, అరే కుష్ఠవ్యాధి ఉంటే రారా, నువ్వు నా బంధువు, నా చుట్టాని, నా స్నేహితునివి, మాతో పాటు ఉండని ఇంటికి ఎవడన్నా తెచ్చుకున్నాడా? కుష్ఠరోగి ఉంది నీకు, నీ కుష్ఠవ్యాధిని బట్టి ఎక్కడ ఉండాలి? నువ్వు ఊరి వెలుపల ఉండాలి, లోపలికి రాకూడదు అని అందరు తరిమేశారే. అందరూ తరిమేస్తే చేరదీసిన ప్రభు, స్వస్థతనిచ్చిన ప్రభును మరలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తిరిగి రాలేదంటే ఎంత అన్యాయమో మీరు ఆలోచన చేయండి. పోనీ యేసునొద్దకు వచ్చేటప్పుడు స్వస్థత కావాలయ్యా అని అడిగేటప్పుడు ఉండు మా యూదులను అడిగొస్తాం, మా యొక్క ఎవరిని సమాజం వాళ్ళని అడిగొస్తాం, మా బంధువులను అడిగొస్తాం, యేసునొద్దకు వెళ్ళి మేము స్వస్థత పొందుతామని అడుగుతామయ్యా అని ఏమన్నా అడిగొచ్చారా? లేదంటే వాళ్ళు బొమ్మని ఏమన్నా చెప్పారా? మేలు పొందడానికి అయితే ఎవరిని అడిగేది ఏమిలే, వచ్చేది మేలు పొందొచ్చు, ప్రార్థనకు రావచ్చు, ఉపదేశం వినొచ్చు. అన్నీ పొందిన తర్వాత మాత్రం ఇంకా గుడి వద్దు, అయ్య వద్దు,
సంఘం వద్దు, సమాజం వద్దు. ఏం కావాలి మాకు? మా సమాజమే కావాలి. ఏమి? స్వస్థత పొందనప్పుడేమో ఆ సమాజం అయితేమి మాకు మేలు జరగాలని ఎదురు చూస్తారు. మేలు పొందిన తర్వాత మీ సమాజం వేరు, మా సమాజం వేరు అంటారు. ఎంత ఘోరం, ఎంత అన్యాయమో మీరు ఆలోచన చేయండి. లేకపోతే ఇంత చిన్న జానడి మందిరం కావాలన్నా ఇక్కడ? అయ్యగారు స్టార్ట్ చేసి ఎన్నేళ్ళైంది? ఆ తర్వాత కంటిన్యూ చేయడానికి మరి ఆ జేమ్స్ గారు కూడా కుటుంబంతో ఎంత కష్టపడుతున్నాడు. చాలా చిన్న చిన్న గదులలో ఎంత ఇరుకులో వారు నివాసం ఉంటున్నారంటే చాలా కష్టతరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి కాక ఈనాటికే ఎంతో విశాలపరచబడవలసి ఉన్నది. కారణం ఏమంటే స్వస్థత పొందుతున్నారు, కృతజ్ఞత చెల్లించడానికి రావడము. అంతేకాదు, రాత్రి మనము చదువుకున్న ఒక మాట కూడా చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు మొక్కి వాణ్ణి ముట్టి కమ్ము మోషే నియమించిన కానుకలు కూడా ఏం చేయాలి? సమర్పించుమని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. బాగా వినండి. స్వస్థత పొందడానికి యేసునంతకు రావాలి, విశ్వాసంతో రావాలి. కలిగిన విశ్వాసం ద్వారా కార్యం పొందాలి. అలాగే పొందిన కార్యమును బట్టి కృతజ్ఞతగా జీవించాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతో పాటు కానుకలు కూడా చెల్లించాలి. దేని స్తోత్రం కలుగును గాక. రాత్రి చెప్పాను కదా, కరోనా వ్యాధిలో నుంచి స్వస్థత పొందిన వ్యక్తి ఏం చేశాడు? తనకు వచ్చినటువంటి లక్షల బిల్లును చూసి ఏడవడం ప్రారంభిస్తే అందరూ అయ్యో పాపం, లక్షల రూపాయల బిల్లు వచ్చినందుకు కట్టలేక ఏడుస్తున్నాడని అందరు అనుకున్నారు. కానీ వాడిని ఎందుకు ఏడుస్తున్నావయ్యా, ఏం నీ దగ్గర డబ్బులు లేవా, కట్టలేవా, బిల్లు ఏమన్నా తగ్గించాలన్నా ఏంటంటే లేదు 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 అదేం కాదయ్యా, వచ్చినటువంటి ఈ లక్షల బిల్లు నాకు పెట్టిన ఆక్సిజన్ ద్వారా, ఆ వెంటిలేటర్ ద్వారా నేను బ్రతికాను. ఆ ఆక్సిజన్ వారు నాకు పెట్టినందుకు ఇంత బిల్లు అయింది కదా. కానీ దానికంటే ముందు నేను జీవించిన ఇన్ని సంవత్సరాలు దేవుడిచ్చిన ఆక్సిజన్ పీల్చుకుంటున్నాను, దానికి బిల్లు కట్టలేకపోయానే. దేవుడైతే నన్ను 1 రూపాయి అడగలేదే, నేనేమి చెల్లించకుండానే జీవించాను. కానీ హాస్పిటల్ వాళ్ళు ఇన్ని లక్షల బిల్లు ఇచ్చారు. ఈ కొంతకాలానికి ఇన్ని లక్షల బిల్లు అయితే నా జీవితంలో ఇంతవరకు పీల్చుకొని బ్రతికినటువంటి ఆ గాలికి నేను ఎంత బిల్లు కట్టాలను అని నేను ఏడుస్తున్నాను అని చెప్పాడంట. దేని స్తోత్రం కలుగును గాక. జ్వరం పోవాలంటే డాక్టర్కి ఇంత ఫీజు, అవునా? ప్రతి రోగానికి కూడా ఇంత అని ఫీజు ఉంటుంది. మరి దేవుడు చేసే కార్యాలకు కృతజ్ఞతగా కానుకలు చెల్లిస్తున్నారా? చెల్లించకపోతే అవన్నీ మీ దగ్గర ఉన్నట్టేగా. వాటన్నింటిని బట్టి మీకు నష్టమే కదా. దేవుని సొమ్ము మీ దగ్గర ఉండడానికి వీల్లేదు కదా. ఎప్పటికప్పుడు దేవునికి చెల్లించాలి కదా. కాబట్టి యేసునొద్దకు రావాలి, కలిగి ఉన్న విశ్వాసం ద్వారా స్వస్థత పొందాలి, తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, తర్వాత నియమింపబడిన కానుకలు కూడా సమర్పించాలి. అబ్బా దేవుడు నన్ను బాగా చేసినాడని 2 మాటలు చిలక పలుకుల్లాగా సాక్ష్యం చెప్పిపోతే కుదరదు. దేవునికి బాగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. హిందువులు ఏమంటారు? ఏదైనా ముడుపు చెల్లించకపోతే వడ్డీ కాసుల వాడా అంటారు. అంటే వడ్డీతో కూడా వసూలు చేస్తాడంట ఆయన, తిరుపతి ఆయన. అట్లా మీకు కూడా మీరు చెల్లించకపోతే దేవుడు మీకు కూడా డబల్ వసూలు చేసేస్తాడు. చాలా ఇబ్బంది పడతారు. జాగ్రత్త సుమా. అందుకే దేవుని కార్యాలు తలపోయండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు నియమించిన ఆ యొక్క కానుకలు సమర్పించిన వారై దేవుని పరిచర్య దివ్యంగా జరిగి నీవు ఒక నమ్మకస్తురాలు అని చెప్పి బలమైన సాక్ష్యాన్ని కూడా పొందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనం చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. నీవు సిలోయము అనే కోనేటికి వెళ్ళి చదువు. వాడు వెళ్ళి కడుగుకొని చూపు వచ్చెను. చాలు.
ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనించినట్లయితే ఇంకొక మాట బాగా గమనించండి. అది ఏమని మనం చూస్తే యోహాను సువార్త 9:7 మనం చదువుకున్న ప్రకారముగా యేసు వద్దకు వచ్చినటువంటి ఆ పుట్టుగుడ్డి వాని గురించి మరి ప్రభు చెప్పిన మాట ఏమంటే, నీవు సిలోయము అనే కోనేటికి వెళ్ళి అందులో కడుక్కో అని చెప్పినప్పుడు వాడు వెళ్ళి అక్కడ కడుక్కొని ఏమి పొందెను? చూపు పొందెను. హల్లెలూయా. సిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థము. దేనికి స్తోత్రం. ఈరోజు మనము కూడా ఎక్కడికి వెళ్ళాలి? సిలోయము అనగా దేవునిచే పంపబడిన దైవ సేవకుని యొద్దకే వెళ్ళాలి. అక్కడే వాక్యాన్ని వినాలి, అక్కడే ప్రార్థన చేయించుకోవాలి, అక్కడే విశ్వాసమును కలిగి ఉండాలి, అక్కడే కానుకలు సమర్పించుకోవాలి. ఈనాడు దేవునిచే పంపబడకపోయినప్పటికీ, దేవుని పిలుపు దేవుని దర్శనం లేకపోయినప్పటికీ స్వయముగా సేవ చేసేవారు పుట్ట గొడుగుల్లాగా వెలిశారు. వాళ్ళందరూ కూడా మరి పట్టణములో ప్రజల మధ్య ప్రవేశించి భిన్నమైన బోధలు చేస్తూ నిన్ను మార్గము తప్పించు వారిగా ఉన్నారు. కానీ మీరైతే ఏమి చేయాలంటే, దేవునిచే పంపబడిన ఆ యొక్క దేవుని దాసులను మీరు వెంబడించాలి. అక్కడే మీ మనోనేత్రములు తెరవబడును. హల్లెలూయా. ఈ రోజుల్లో మా సంఘంలో కూడా ఒకటి ఉండే, మా నాన్నగారి కాలంలో నమ్మకంగా విశ్వాసంగా ఉండి నాన్నగారు 96లో చనిపోయిన తర్వాత నేను 96లో నాన్నగారు చేసిన పనిని కొనసాగించడానికి నేను ఈ పదవికి వచ్చిన తర్వాత ఒకడు ఏం చేశాడంటే, రాడ్ బెండ్ పని చేసేవాడు. వాడు ఏం చేశాడంటే, అయ్యల్ల వెంబడి వెళ్తే సేవకు బాగుంటుందని చెప్పి రాడ్ బెండ్ పని చేసేయడం మానివేసి వాడు కూడా మాతో కొన్నాళ్ళు తిరిగి, అయ్యా నాకు కూడా రాత్రి దర్శనం వచ్చింది, కోత కోసినట్టు వరి సేవలో నేను కోత కోసినట్టు కల వచ్చింది, అందుకని నేను కూడా సేవకు పోతానయ్యా అని మేము పంపినా పంపకపోయినా మమ్మల్ని ఫోర్స్ చేసి వాడు బైబిల్ కాలేజీ వచ్చి సేవ చేస్తున్నాడు. పని చేయడానికి బరువు అయ్యి సేవ చేసేయడానికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఊర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పని చేసే ఫ్యాక్టరీ మూసేసినందుకు సేవకు వచ్చినాడు ఒక ఆయన. ఎందుకు వచ్చినాడు సేవకు? ఇప్పుడు మా నాన్నగారి పేరు చెప్తుంటాం కదా, నేను కానీ అయ్యగారు కానీ బెంజమిన్ నాన్నగారు చేసే పని రిజైన్ చేసి దేవుని యొక్క స్వరం విని వచ్చినారు. దేని స్తోత్రం. నా సేవ చెయ్యని దేవుడు పిలిస్తే, ఆ ఊరు చూపిస్తే చేసే ఉద్యోగం రిజైన్ చేసి వచ్చాడు. దేని స్తోత్రం కలుగును గాక. సిలోయము అనగా పంపబడిన వాడెవడో వాడిని గుర్తించి, దేవుని తరపున బోధించేవాడెవడో గుర్తించి, అబద్ధ ప్రవక్తలు కాక. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనందరికీ తెలుసు. అదే కాంగ్రెస్ ప్రభుత్వము ఏ ప్రభుత్వం వస్తుందో తెలియనప్పుడు అందరూ క్రైస్తవులు జ్యోతిష్కులు అందరూ చెప్పారు, ఈసారి కూడా కారే గెలుస్తుంది, టీఆర్ఎస్ఏ వస్తుంది, బీఆర్ఎస్ఏ వస్తుంది అని అందరూ చెప్పారు. ఆఖరికి ఏమొచ్చింది? ఇప్పుడు అంటున్నారు, ఏం ప్రవక్త ఎవరను, నువ్వు చెప్పింది ఏంది, నెరవేరింది ఇందిరా అని అడుగుతున్నారు. అందుకే దొంగ ప్రవక్తలు ఉన్నారమ్మా, చాలా జాగ్రత్త. ఒకసారి ఒక ఆమె వచ్చి, అయ్యా మా మేక పోయిందయ్యా ప్రార్థన చేయని అడిగిందట ఒక సేవకుని. అమ్మ ప్రార్థన చేసి, అమ్మ మీ మేక అక్కడ వాళ్ళు ఇంటికాడ కట్టేసినారమ్మా అని చెప్పి వాడు చెప్పినాడంట, పోయిందని. యా ఇంటికాడ అంటే వాడు అడ్రస్ చెప్పినాడు. ఆడిపోతే మేక కాదు కుక్క కూడా లేదు. వచ్చి ఆమె చెప్పింది, అయ్యా నువ్వు ఉందంటే పోతే ఆడ ఏం లేదయ్యా అని చెప్పి వాళ్ళ మేకను ఎప్పుడో కోసుకొని తిన్నారు. ఇట్లాంటి దర్శనాలు చెప్పేటోళ్ళు, ఇలాంటి ప్రవచనాలు చెప్పేటోళ్ళు, ఇలాంటి ప్రసంగాలు చేసి అబద్ధాలు బోధించే వాళ్ళు ఉన్న దినాల్లో, అపాయకరమైన దినాలని చదువుకున్నాక తిమోతి పత్రికలో. ఏ దినాలు ఇవి? అపాయకరం. హల్లెలూయా. వాళ్ళు కూడా మళ్ళీ దైవ సేవకులే, వాళ్ళు కూడా సంఘమే అంటారు. అందరు కూడా యేసయ్య పాటలే పాడతారు. అందరి దగ్గర బైబిల్ ఉంటుంది, మళ్ళీ రామాయణం ఉండదు, ఖురాన్ ఉండదు. హలో, చాలా జాగ్రత్త. అందుకే సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కోమంటే వాడిని గుడ్డితనం పోయినట్టుగా. ఈరోజు ప్రభును నువ్వు చూడాలంటే, ఆయన స్వరాన్ని నువ్వు వినాలంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి గనుక దేవునిచే పంపబడిన వారెవరో వారిని మీరు వెంబడించాలి, వారు చెప్పినట్టుగానే చెయ్యాలి. హల్లెలూయా. ఏందయ్యా నేను నీ కాడికి వస్తే నువ్వు సిలోయముకు అక్కడికి వెళ్ళి ఆ కోనేటి దగ్గర కడుక్కోమని చెప్తున్నావు, నువ్వు ఇక్కడే స్వస్థపరచని వాడు ఏం మొండికి ఎదురాడలేదు, విరోధంగా మాట్లాడలేదు, చెప్పినట్టుగానే పోయాడు. ఈరోజు నీవు కూడా. హల్లెలూయా. దేవుని సేవకులు ఎవరు? దేవుని పని చేస్తున్న వారు ఎవరు? మోకరించు, ప్రార్థన చేయి, దేవుని దర్శనం ముందు ఆయన స్వరాన్ని విను, తప్పగా ఆయన చెప్పినట్టుగా చేయండి. అందుకే యేసు ప్రభుకు జన్మనిచ్చిన తల్లి యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పింది, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఈ గుడ్డోడు కూడా ఆయన చెప్పినట్టుగా చేయుటని బట్టి వానికి ఏమొచ్చింది? చూపు వచ్చింది, గుడ్డితనము.
ఇప్పుడు మనకు అందరికి కళ్ళు కనబడుతున్నాయి, ఇంకా కొంచెం చూపు తక్కువైతే అద్దాలు పెట్టుకొని బాగా చూస్తున్నాం. కానీ ఈ చూపు కోసం కాదు, ఇప్పుడు ఇదే కాదు, ఆత్మీయ చూపు కూడా మనకు కావాలి. దేని స్తోత్రం. మన మనోనేత్రములు వెలిగించబడాలి, అపవాది కలిగించిన గుడ్డితనము తొలగిపోవాలి. అలాంటి పరిస్థితి మనకు కావాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాం. దయచేసి ఎవడంటే వాడు కోతిలాగా మైకు పట్టుకొని స్టేజ్ మీద అటు ఇటు తిరిగి స్టేజ్ కిందికి స్టేజ్ మీదకి తిరిగి ఈ కోతుల దగ్గరికి మీరు పోబాకండి. వీళ్ళందరూ కూడా వ్యర్థమైన ప్రసంగాలు చేస్తుంటారు, వ్యర్థమైన మాటలు చెప్తూ ఉంటారు. మా ప్రసంగం ఈరోజు ఇంకొకటి ఉండే, కానీ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి చెప్పిందే కొనసాగించాలని మళ్ళీ కొంచెం తాలింపు వేస్తున్నాం, మసాలా వేసి కర్రీని పోయి రోస్ట్ చేస్తున్నాం, రోస్ట్ బిర్యానీ పెడదామని. దేని స్తోత్రం కలుగును గాక. అసలు సంగతి ఏంటంటే, మరి మేము చెప్పాల్సిన ఉపదేశం ఏంటంటే, స్వస్థతే ప్రాముఖ్యము కాదు, కానీ ప్రతి మానవుడు పాపముల నుంచి విడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్య ఒక ఆయన రాత్రి 1 గంటప్పుడు నాకు ఫోన్ చేశాడు. ఆయన పాస్టర్ గారే. ఏమని ఫోన్ చేశాడంటే, అయ్యా అన్నాడు. చెప్పండి ఏమయ్యా అన్న. ఏమి లేదయ్యా, నా భార్యకు అంత ఇక్కడ చెవి నొప్పి వచ్చేసి వాపు వచ్చేసింది, ఎడమవైపు చాలా నొప్పితో బాధపడుతుంది. కాబట్టి ఎవరైనా డాక్టర్ గారు ఉంటే వారి దగ్గర వెళ్దాము అని నాకు ఫోన్ చేశాడు. ఎప్పుడు? అర్ధరాత్రి. మేము ఎంతమందికి ప్రయత్నం చేసినా ఏ డాక్టర్ పలకలేదు, ఏ మెడికల్ స్టోర్ వాడు కూడా పలకలేదు. ఇంకా సరే వేరే మా విశ్వాసి వేరే చోట మధుమని హాస్పిటల్ చాలా ఫేమస్, అక్కడ పనిచేసే ఆ బ్రదర్ ఉంటే ఆయన లేపి అక్కడికి పంపించాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానండి, ఆయన పెట్టుకున్న మినిస్ట్రీ పేరే ఏంటి? హీలింగ్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ? ఆయన పరిచర్యలే స్వస్థపరచు సంస్థ పరిచర్యలు. ఇప్పుడు స్వస్థత ఎవరికి కావాలి? ఆయన భార్యకే కావాలి. ఇప్పుడు ఆయన భార్య కావాలంటే వాడు మోకరించి ప్రార్థన చేయాలనా? మరి ఏం చేస్తున్నాడు? నాకు ఫోన్ చేసి నిద్రపోయి నన్ను లేపి మళ్ళీ హాస్పిటల్కి పోదామండి. ఎందుకు ఇలాంటి హీలింగ్ మినిస్ట్రీ? ఒకడు ఉన్నాడు, నేను ప్రవక్తనని చెప్తాడు నంద్యాలలో. వాడు ప్రవక్తనని చెప్పి బ్లూ అంగేసుకున్న ఆయన, గీతలు అంగేసుకున్న ఆయన, ఎదుగో దేవుడు నీతో మాట అని అన్నీ చెప్పి ఆఖరకు కార్ యాక్సిడెంట్లో కాలు ఇరగొట్టుకున్నాడు. కార్ యాక్సిడెంట్లో అంటే వీనికి కాలు ఇరిగే దేవుడు చెప్పలేదా అందరి గురించి చెప్పి? ఈ ప్రవక్త గానికి కాలు ఇరిగింది, వాని బిడ్డను ఇంకొకటి లేపుకోపోయినాడు. సరిపోయింది కదా. వాని బిడ్డను లేపుకోపోయేది కూడా వానికి చెప్పలే. తప్పు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కూడా అందరినీ నమ్మొద్దు అనే దానికి చెప్తున్నా. అందరూ దేవుడిచే పిలువబడిన వాళ్ళు కాదు, అందరూ నిజంగా దేవుని పని చేస్తున్న వారు కాదు. ఆస్తుల కోసం అంతస్తుల కోసం దేవుని పని చేసే వాళ్ళు ఉంటారు, కానీ మేము ఆత్మల రక్షణ కొరకు పరిచర్య చేస్తున్నాం. దేని స్తోత్రం కలుగును గాక. మా సంఘంలో కూడా ఇవ్వని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా స్థానిక సంఘంలో ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ నమ్మకస్తులు చుట్టను బట్టి మా పరిచర్యలు జరుగుతున్నాయి. అందరిస్తే మేము మందిరం కోసం 50 లక్షలు అప్పు చేయాల్సిన పని కూడా అయినా వాళ్ళని ఏమంటంలో. ఎందుకంటే ఒకనాటికి నాటికైనా మారుతారు, రాని మందిరానికి రాని వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారని అందరినీ రానిస్తున్నాం. దేని స్తోత్రం కలుగును గాక. మేము కొత్త వాళ్ళ కోసం ఎప్పుడు ఆశపడం. మా దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు పిల్లలు అందరూ వస్తే చాలు అనుకుంటాం. ఎందుకో తెలుసా? కొత్త వాళ్ళు వస్తే మనసు మార్చుకోవడానికి ఇష్టపడరు, బాప్తిసం పొందడానికి ఇష్టపడరు, సంఘ సావాసంలో ఉండడానికి ఇష్టపడరు. ఏదో స్వస్థత కోసం వచ్చి పోయేదానికైతే అందరు ఇష్టపడతారు. అందుకని ఆ కొత్తోడు రావడం ఎందుకు, వాని కోసం మేము ప్రయాసపడ్డం ఎందుకు అని చెప్పేసి ఎక్కువగా వచ్చేవాళ్ళ పిల్లలు వస్తే చాలని మేము కోరుకుంటాం. అలాగున మా అక్క అన్నింది, ఏదైనా మనకు నాన్నగారి టైంలో చాలామంది ఉంటారు కదా, ఇప్పుడు తక్కువ మంది ఉన్నారంటే ఎంతోమందికి పంచి ఇచ్చినాం, బ్రాంచ్ సంఘాలు ఇచ్చాం. వచ్చే వాళ్ళని ఏ ఊరు నుంచి వస్తుంటే ఆ ఊరిలోనే సంఘం పెట్టి ప్రజలను వాళ్ళ దగ్గర ఆరాధన చేయడానికి నిలబెట్టేశాం. తర్వాత ఇప్పుడు దరిదాపుగా 100 మందికి పైగానే చనిపోయారు విశ్వాసులు. ఇంకెక్కడి నుంచి వస్తారు? కొత్త వాళ్ళని రమ్మంటే ఈ పరిచర్యలో రాలేరు. ఆ అభిషేకం కూడా ఆ దైవజనుడికి ఉన్నది. ఆయన ఉపదేశించాడు, ఆయన దేవునితో పోరాడాడు, సైతాన్ని ఓడించాడు. కాబట్టి అన్ని వేల మంది రక్షణ పొందే భాగ్యం దేవుడు ఇచ్చాడు. దేని స్తోత్రం కలుగును గాక. అలాంటప్పుడు చెప్పాను, మా ప్రభు కూడా చెప్పింది అదే మాట. ఏం మాట అంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఆమేన్, హల్లెలూయా. ప్రభు పరిచర్య చేసేటప్పుడు శిష్యులు కూడా అడిగారు, ఏమయ్యా రక్షణ పొందేవారు కొందరేనంటే, అవును కొందరే అని ప్రభు కూడా చెప్పాడు. కానీ మేమైతే అందరు రావాలని కోరుకుంటున్నాం. అందరి కొరకే మేము సువార్త ప్రకటిస్తున్నాం. మరి ఎంతమంది 10 మంది వచ్చినా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, ఐపీసీ సభలు 1000 మంది ఉన్నా ప్రకటిస్తున్నాం, 10 మంది ఉన్నా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే అందరు రావాలనే. కానీ
హల్లెలూయా. అది మీ అదృష్టం, అంతే, మేమేం చేయలేం. ప్రకటించేది మా బాధ్యత, వచ్చేది, విశ్వసించేది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది, కానుకలు సమర్పించేది, ప్రభుతో ఉండేది, అది మీ ఇష్టం. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఏదేమైనా ప్రభు చెప్పినట్టుగా వాడు వెళ్ళి పంపబడిన అనే అర్థమిచ్చే ఆ యొక్క కోనేటిలో కడుక్కొని వాడు ఏం పొందాడు? చూపు పొందెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పొందిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళకుండా ఆయనతో పాటు తిరుగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆ గుడ్డివాడు చూపు పొందిన తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రభుతోనే వాడు తిరుగుతూ ఉన్నాడు. ప్రభుతో వాడు తిరుగుతూ ఉంటే అందరూ చూచి ఏమన్నారంటే, వీడు యేసుతో ఉన్నాడు, అంతకుముందు వీడు గుడ్డోడు కదా, వీడు ఎట్లా చూపు పొందాడు అని చెప్పేసి అనుకొని, అరే రా ఇట్లా అని చెప్పేసి తల్లిదండ్రులు మొదట అడిగారు. తర్వాత వాడిని అడిగారు. ఎన్నిసార్లు వాడిని అడిగినా కూడా, చూడండి 9వ అధ్యాయం 10-11 చదవండి. మొదటిగా యోహాను సువార్త 9వ అధ్యాయంలో వాడు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాడు అడగగా, మళ్ళీ సార్ చదువునాయన. వారు నీ వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినవని వానిని అడుగగా, వాడు వాడు ఒక మనుషుడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి కన్నుల మీద పూసి, ఆ నీవు సిలోయాము కోనేటిలోనికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. కడుకొనుమని నాకు చెప్పెను. వెళ్ళి కడుక్కొని నేను వెళ్ళి కడుగుకొని, హల్లెలూయా. మరి ఇక్కడ ఆ గుడ్డివాడు చూపు పొందిన తర్వాత కొంతమంది వాడిని అడిగితే వాడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? యేసనేట ఆయన నాకు ఇలాగ చెప్తే నేను చేశానయ్యా, అక్కడికి వెళ్ళి నేను చేడు ద్వారా నాకేమొచ్చింది? మరి ఈరోజు అయ్యగారి ద్వారా నువ్వు సంఘానికి వచ్చింటే, మేలు పొందింటే, ప్రార్థన ద్వారా ఏ స్వస్థత పొందినా ఎవరి గురించి చెప్పాలి? ఈ పట్టణంలో ఎవరికైనా వారి గురించి చెప్పాలి. యేసు నామములో పంపబడిన పలాని యేసుదాస్ పాస్టర్ గారి ద్వారా వారు చేసిన ప్రార్థన ద్వారా నేను నా కుటుంబం మేలు పొందాం, స్వస్థత పొందాం. ఏం చేయబడిందో అలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? ఇస్తున్నావా? ఇవ్వకపోతే నువ్వు చాలా దేవునికి లెక్క చెప్పాలి. ఆ గుడ్డోని అధికారులు అడిగారు, యూదులు అడిగారు, పరిసయ్యులు అడిగారు, ధర్మశాస్త్ర దేశకులు అడిగారు, మరి వారి ఇంటి వారు కూడా, అంటే రక్త సంబంధికులైన వారు కూడా అడిగారు. ఎవరు అడిగినా కూడా వాడు మాత్రము యేసు చేసిన మేలును, యేసు గురించే చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా నీవు పొందిన మేలు ఎవరి ద్వారా పొందావో అదే చెప్పాలి. ఊరికొక సాక్ష్యం ఉండకూడదు. మనిషి దగ్గర మనిషి దగ్గర ఒక సాక్ష్యం ఉండకూడదు. మనిషి దగ్గర కూడా ఇంకొక సాక్ష్యం ఉండకూడదు. మనుషులు ఒక్కరే ఉన్నా, మనుషులు దండిగా ఉన్నా, సంఘములో ఉన్నా, ప్రయాణములో ఉన్నా, నిన్ను అడిగినప్పుడంతా కూడా నువ్వేం చెప్పాలి? ఎవరి ద్వారా మేలు పొందావో వారి ద్వారానే ఇలాగ కార్యం జరిగిందని చెప్పాలి. అది నిజమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దేనికి స్తోత్రం కలుగును గాక. రెండోసారి కూడా అడిగారు వాడిని. మళ్ళీ 15వ వచనం చదవండి. రెండోసారి అడిగితే కూడా ఏం చెప్పాడు? వాడు ఎలాగూ చూపు పొందెనో వాని గురించి పరిసయ్యులు కూడా అడగగా, వాడు ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ మూడోసారి చూడండి, 9వ అధ్యాయం 17వ వచనం. మరలా ఆమేన్, హల్లెలూయా. ఎవడడిగినా, ఎన్నిసార్లు అడిగినా, నొక్కి అడిగినా, ఎటువంటి ప్రెజర్తో అడిగినా కూడా, అదిరించడానికి, బెదిరించడానికి, వెలివేయడానికి అడిగినా కూడా యేసు చేసిన కార్యమును గూర్చి సిగ్గుపడక, భయపడక, యథార్థంగా ఆయనే ఇలాగు చేయమన్నాడు, నేను చేసి చూపు పొందానని అందరికీ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 9వ అధ్యాయం 24-25 వచనాలు కూడా చదవండి. అక్కడ కూడా ఏమంటాడు గుడ్డివాడు? చెప్పగా నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉంటిని. హల్లెలూయా. యేసును గురించి వారు చాలా తేలిగ్గా మాట్లాడారు.
అరే నువ్వైతే ఆయన ప్రవక్త అని నమ్ముతున్నావు, ఆయన నా పట్ల కార్యం చేశాడని నమ్ముతున్నావు, కానీ మేమైతే అతని గురించి ఏమంటున్నామంటే అతడు ఒక పాపి అని మేము అంటున్నాం రా, నువ్వేమంటావు చెప్పండి. ఆయన పాప కాదు నాకు తెలియదయ్యా, నాకు తెలిసింది ఒకటే, ఆయన కాడికి పోయినాను, ఆయన చేయమన్నా చేశాను, నాకు చూపు వచ్చింది, అది చాలా ఆయన అమ్మడి పోతా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ అయ్యగారి గురించి ఎవడు ఏం మాట్లాడినా కానీ మీరు ఒప్పుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే కదండి. వాళ్ళు యూదులు, పరిసయ్యులు, లేక శాస్త్రులు వీళ్ళందరూ కూడా రకరకాలుగా అడిగినా కూడా వాడు యేసును గురించి తప్ప మరొకరి గురించి చెప్పలేదు. హల్లెలూయా. అవునయ్యా వాడు పాపే, అయితే మొత్తానికి కార్యం జరిగింది, ఇంక అయితే వాడు పాపితే నేను వాడి నెంబడి బోన్లే అని నేను ఏమన్నా అన్నాడా? ఆయన పాపో కాదు నాకెందుకయ్యా, నాకు తెలియదు, నా పట్ల చేయబడిన కార్యాన్ని బట్టి ఆయనే చేశాడు, ఆయన వెంబడే ఉంటా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే 26, 27 వచనాలు చదవండి. అందుకు వారు నీ కన్నులు ఎలాగూ తెరచనని మళ్ళా అడగగా, ఇందాక నేను మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మరలా మీరు ఎందుకు వినగోరుచున్నారు? హల్లెలూయా. ఏమంటున్నాడు ఇప్పుడు? మీరేం నన్ను మాటికి అడుగుతున్నారంటే మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలన్న ఆలోచన మీకుందా అన్నాడే. పోరా నువ్వే ఆయన శిష్యుని, మేం కాదని చెప్పి వాళ్ళు కఠినముగా దుర్మార్గముగా మాట్లాడారు, కానీ మేలు పొందినవాడు సాక్ష్యము మార్చలేదు. హల్లెలూయా. స్థలము మారినా, మనుషులు మారినా, ప్రాంతం మారినా, ఇండ్లు మారినా, ఎక్కడికి మార్పు పోయినా దేవుడు చేసిన కార్యం ఉన్నట్టుగానే చెప్పాలి. అందుకంటాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఆమేన్. యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు. ఆమేన్. ఆ పొట్టుగుడ్డివాడు దేవుని కార్యం పొందిన తర్వాత ప్రభు కొరకు ఎంత సాక్షిగా ఉన్నాడు. ఈరోజు అనేక అద్భుతాలు పొందిన మీరు, లేకుంటే ఈ మందిరానికి మీరు ఎందుకు వస్తారండి? రాత్రి చెప్పాను కదా, 12 ఏళ్ళ నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ డబ్బులు ఉన్నంతకాలం యేసుని వద్దకు రాలేదు, వైద్యుల దగ్గరికి తిరిగింది కానీ యేసుని వద్దకు రాలేదు, కానీ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత యేసుని వద్దకు వచ్చి ఆమె స్వస్థత పొందింది. అలాగూ డబ్బులు లేని వాళ్ళే ఈ గుడికి వచ్చేది. ఎందుకంటే ఉచితంగా ప్రార్థన చేస్తారు, ఉచితంగా దేవుని కార్యం జరుగుతుందని. ఆసుపత్రికి పోతే డబ్బులు కావాలి, డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పెద్దకోస్తు గుడికి పోతే చాలు, ఆయన ఉపవాసం ఉంటాడో, కన్నీళ్ళు గారుస్తాడో, ఏం చేస్తాడో, మనకైతే మేలు జరుగుతుందని చెప్పి వస్తూ ఉంటారు. రండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. మీ తరపున ప్రయాసపడతారు, ప్రార్థన చేస్తారు, మేలు పొందే వరకు దేవుని పాదాలు పట్టుకొని చేస్తారు. అయితే వారు నీ పక్షముగా కార్యం జరుగుటకు దేవుని పాదాలు పట్టుకొని ఎంత ప్రాధేయపడి నీ కొరకు ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాసం వ్యర్థం కాకుండా నీవు బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో నిన్ను నడిపించిన కాపరితో ఉండడమే నీకు మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక కుక్క ఉందంటే అది ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటుంది. ఒక కుక్క ఎంత కృతజ్ఞత కలిగి ఉంటుంది? నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా, సద్దన్నం పెట్టినా పెట్టకపోయినా, నువ్వు తిని ఎక్కువైందని మిగిలించిన ఎంగిలి కూడైనా అన్నీ బాగుండా, నువ్వు తిన్నాక నాకు పెట్టేది నాకు ముందు పెట్టా అంటదా పాపం. మాటలు రావు కాబట్టి గమ్మునుంది అది. నువ్వు ఏం పెట్టినా తిని నీ ఇంటికాన్ని కనిపెట్టుకొని నిన్ను, నీ ఇంటోళ్ళను, నీకు కలిగిన సమస్తాన్ని కాపాడుతూ రాత్రిలే, పగుళ్ళే, ఎండలే, వానలే, మంచులే ఏమి లేకుండా నిన్ను కనిపెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మేము కూడా ఈ మీటింగ్ వదిలిన తర్వాత పోయి రెయిన్ కోట్ కొనుక్కోవాలనుకున్నాం, చలి ఎక్కువైంది కదా నాకు కూడా. కానీ ఎప్పుడైనా కుక్కకు రెయిన్ కోట్ తెచ్చినామా మనము? హలో, మిమ్మల్ని కాపాడేది ఎవరు? దేవుని తర్వాత కుక్కే. దేవుని తర్వాత ఏం చెప్పకుంటున్నారు? కుక్క లేవా మీ ఇంటికాడ? మీకు కుక్క లేదా? పెంచుకోవాలి ఖచ్చితంగా. అంటే కూడు పెట్టడానికి భయపడినారా ఎట్టా? మీరు తినే దాంట్లో దానికి కొంచెం, నేను అందుకే టిఫిన్ చేసేటప్పుడు కానీ, అన్నం తినేటప్పుడు కానీ, అది హోటల్లోనే ఎక్కడైనా కానీ కొంచెం మిగిలిస్తాను. ఎందుకో తెలుసా? అది తీసుకుపోయి పారేస్తే కాకులన్నా తింటాయని, ఒక ప్రాణి పోషింపబడుతుందని, కుక్కలైనా తింటుందని. ఖచ్చితంగా మనం తినే దాంట్లో కొంత వాటి కొరకు కూడా పెట్టాలి, ఎందుకంటే అది ధర్మం. దేని స్తోత్రం కలుగును గాక. ప్రభు ఏమన్నాడు? అవి తవ్వు కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినా మీ తండ్రి పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు అన్నాడు కదా. మనల్ని పోషించే దేవుడు వాటి కొరకు కూడా కొంత మిగిలించాడని చెప్పి వాటి కొరకు మిగిలించడం మంచిది. మొత్తం మనమే తినడం కాదు స్వార్థంతో. నువ్వు ఎక్కువ తిన వాంతులు అవుతాయి, లేదంటే మోషన్స్ అన్న అవుతాయి.
కదా. కాబట్టి మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో దానికి కూడా ఉంచాలి. సరే 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 కుక్కలు ఎట్టన్నా కానీ పాపం అవి చలికి అన్నిటికీ ఉంటాయి. ఎప్పుడన్నా ఎండల కాలం వచ్చినప్పుడు కుక్కను ఇంట్లోకి తెచ్చి ఏసీలో ఉండని మాతో పాటు ఉండని పెట్టుకున్నారా ఎవరన్నా? ఎండ కదా పాపం బయటనే ఉంటుంది. దొరికితే ఆ చెట్టు నీడ కన్నా ఉంటుంది, ఆ ఇంటి నీడ కన్నా ఉంటుంది. అవునా? పోనీ ఫ్యాన్ అన్న లేదమ్మా? ఏసీ లేకుండా ఫ్యాన్ అన్న వేసినారా కుక్కకు? అయినా అది ఎంత కృతజ్ఞత కలిగి ఉంటుందో మీరు చూడండి. అంటే మనము దేవుడు చేసిన మేలుకు కుక్కలాగా కృతజ్ఞత లేని జీవితం జీవిస్తున్నామంటే కుక్క కంటే పనికి మాలినోళ్ళమని అర్థం అనకూడదు. కానీ మీకు రోషము పౌరుషము రావడానికి నిజమే, దేవుడిని మేలులు చేస్తే నేను ఎంత వెనుకబడి ఉన్నాను, ఆయనకు చెందవలసిన మహిమ చెల్లించకుండా. అందుకే రోమాపత్రిక 1:21 ఏమన్నాడు? ఆయన దేవుడని వారు ఎరిగి ఉండి. చదువు 1:21. నాకైతే కంటతో వచ్చలే, మీరు చదవాలిగా, చదవండి. 1:21. ఆయనను దేవునిగా వారు మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింప గాని. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే కొన్నిసార్లు మనము కుక్కలకు అన్నం వేయడం మర్చిపోతాం. ఆయన నువ్వు నాకు అన్నం పెట్టలేదని చెప్పి అది మొరక్కుండా ఉంటుందా? మీ ఇంటికి కాపలా కాయకుండా ఉంటుందా? కొత్తోడు వస్తే ఎందుకు వచ్చావు, ఇది మా ఇంట్లో మా యజమానుడు లేడు, ఇప్పుడు నువ్వు ఎవడరావు రానికి అనేది మొరుగుతుందా లేదా? వాడిని తరిమేస్తుందా లేదా? పందికోన అన్నటువంటి పేరు ఎవరన్నా విన్నారా? వినలే. అక్కడ ఉంది డోన్ సైడు పందికోన అనే ఒక ఊరుంది. ఆ ఊరి కుక్కలు ప్రపంచంలోనే ఫేమస్. ఏంటికో తెలుసా? ఆ పందికోన కుక్కలు అదొక జాతి, దానికి ఆ ఊరి పేరు పెట్టారు. చిరుత పులులను కూడా ఆపుతుంది అది, మనుషుల్నే కాదు చిరుత పులుల్ని ఆపుతుంది. కావాలంటే మీ యూట్యూబ్లో కొట్టండి, ఏం చెప్పాను ఇప్పుడు, పందికోన డాగ్స్ అని కొట్టండి, యూట్యూబ్లో అందరికీ ఓపెన్ అవుతుంది. వాటి యొక్క పనితీరును మీరు తెలుసుకోనండి. చిరుత పులుల్ని ఆపుతుంది అది. కుక్క ఊరికి వచ్చే చిరుత పులులను కూడా ఆపి, చిరుత పులుల వలన మనుషులకు పశువులకు ఏ హాని కలగకుండా అవే అడ్డుపడుతున్నాయంటే ఎంత విశ్వాసం గల జంతువు కుక్క. మీరు ఆలోచన చేయండి. దేవుని మాటలు వింటున్న మనం, దేవుని కార్యాలు పొందుతున్న మనం, ఆయన దేవుడని ఎరిగి ఉండి కూడా, ఆయన మంచివాడని మనకు తెలిసి కూడా, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పి ఆయన యుద్ధకు వచ్చి డాక్టర్లతో కాంతి కూడా ఆయన అవుతుందని 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా వచ్చి స్వస్థత పొందినంత ఎరిగి ఉండి కూడా ఆయనకు మహిమ చెల్లించలేదంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. మనం కుక్కల కంటే కూడా పనికిమాలిన జీవితంలో ఉన్నామేమో. జాగ్రత్త సుమా. కనీసము మనము దేవుడు చేసిన కార్యాలకు ఆయనకు మహిమ చెల్లించే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవితంలో ఉండి ఆయన చిత్తమును నెరవేర్చిన వారిగా ఉండకపోతే, ఎదుగో ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడలోని మొదటి దశైన రహస్య రాకడలో రాబోతున్నాడు. ఆయన మనం కలుసుకోవాలంటే మనం దేవుని పద్ధతిలో ఉండాలి. హల్లెలూయా. ఏ పద్ధతులు మనం అనుసరించాలో కొన్ని విన్నాము. వాటిలో ఎన్ని అనుసరిస్తున్నాం, ఇంకా ఎన్ని అనుసరించక విడిచిపెడుతున్నామో మనకై మనం ఆలోచన చేద్దాం. తలలోంచండి, కళ్ళు మూయండి. విన్న వాక్యమును బట్టి ప్రభువా, నిజమే, నన్ను ప్రేమించావు, నా కుటుంబాన్ని ప్రేమించావు, నాకు ఎన్నో మేలులు చేసావు, నా పిల్లలకి ఎన్నో మేలులు చేసావు, నా భార్యకు చేసావు, నా భర్తకు చేసావు, మా ఇంటి వాళ్ళకు చేసావు. కానీ నేను ఒక్కనే వస్తున్నాను గుడికి, లేకుంటే నేను ఒక్కదాన్నే వస్తున్నాను ప్రభా. మేలు పొంది నా కుటుంబీకులు రావడం లేదయ్యా. 10 మందిలో 9 మంది ఎన్నికి వెళ్ళిపోయినట్టుగా మా పిల్లలు బాగలేకుంటేనే వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, నా భార్య బాగలేకుంటేనే ప్రార్థన చేయించుకొని గుడికి రాదు, నా భర్త బాగలేకుంటేనే గుడికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తాడు, మళ్ళీ గుడికి రమ్మంటే రాడయ్యా. మళ్ళీ లోకంలో కలిసిపోతున్నాడు, స్నేహితులతో కలిసిపోతున్నాడు, బంధువులతో కలిసిపోతున్నాడు, లోకానుసారమైన జీవితంలో ఉన్నాడు ప్రభా. కానీ నీవు నాకు, నా ఇంటికి చేసిన కార్యమును బట్టి దేవా, ఒక జంతువు కుక్క ఎంతో నమ్మకముగా ఇంటంతటికి పెట్టే ఒక ముద్దకు అది ఆశపడి ఇంటికి కాపలా కాస్తుంది ప్రభా. నేను కూడా పుట్టుగుడ్డిగా వలె ఎన్నిసార్లైనా నీ గురించి కరెక్ట్ సాక్ష్యం నేను ఇవ్వాలయ్యా. కృతజ్ఞత కలిగి నేను ఉండాలయ్యా. నిన్ను వెంబడించువాడిగా నేను ఉండాలయ్యా. నిన్ను వెంబడించు దానిగా నేను ఉండాలయ్యా. నేను నీకు దూరం కాదు, నువ్వు నాకు దూరం కాకూడదయ్యా. నీవు నాకు దూరమైన, నేను నీకు దూరమైన, అరిటాకు మీద ముళ్ళు పడినా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా ఎంత ఆకుకే నష్టమో అలాగే నాకే నష్టం ప్రభా. దయచేసి నన్ను విడవద్దయ్యా.
ఇప్పటి నుంచి కృతజ్ఞత గల మనస్సు నేను కలిగి ఉంటానయ్యా, కృతజ్ఞతతో నేను జీవిస్తానయ్యా. ప్రభువా తండ్రి అయిన దేవా, నీకు కృతజ్ఞత నేను కలిగి ఉంటాను. నీ కుమారుని నా కొరకు పంపించి ఆయన శిలువ మరణము ద్వారా, వారు కార్చిన రక్తము ద్వారా నాకు గొప్ప పాప విమోచన ఇచ్చావయ్యా. నా పాపాలు క్షమించావు, నీ కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా. అలాగే యేసయ్యా తండ్రి మాట విని నా కొరకు గొప్ప త్యాగము చేసి ఎంత శ్రమైనా ఎంత వేదనైనా నా కొరకు ప్రాణం ఇచ్చుటకు వెనుదీయలేదు. నీ త్యాగం కొరకు నేను కృతజ్ఞత కలిగి ఉంటానని చెప్పండి. అలాగే యేసయ్యా నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు పంపిన పరిశుద్ధాత్మ నన్ను నడిపించుచుండగా, ప్రియ పరిశుద్ధాత్మ దేవా నీవు నన్ను నడిపించుచు ఈ లోకములో అనేక అపాయముల నుండి, మరణాంతరము నుండి, దుష్టుల నుంచి, శత్రువుల నుంచి మమ్మల్ని సకల ఆటంకముల నుంచి తప్పించిన విధానాన్ని బట్టి, నీ సత్య మార్గమున నన్ను నడిపించుచున్న విధానాన్ని బట్టి ప్రియ పరిశుద్ధాత్మ దేవా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అలాగే నీ వేరుపరిచి పంపినటువంటి మీ దాసులను మేము గుర్తించి వారి ద్వారా మేము పొందిన మేలుకు ప్రభువా అదే సంఘములో మేము నమ్మకముగా జీవిస్తామయ్యా. మీరు అక్కడి వరకు మిమ్మల్ని వెంబడిస్తామయ్యా, వారిని గౌరవిస్తామయ్యా. వారి ఎడల మేము చెల్లించవలసిన కానుకలు కూడా చెల్లించి మేము ఆత్మికంగా ముందుకు సాగుతామయ్యా అని ఒక చక్కని తీర్మానం చేయండి. చాలామంది మేలు పొందిన తర్వాత అయ్యా మీటింగులు ఎప్పుడు పెడతావు చెప్పు, ఒక టిక్కి బియ్యం ఎత్తిస్తా అంటాడు, లేకుంటే సొరకాయలు ఇస్తాం, కందిపప్పు ఇస్తాం, లేకుంటే ఇంకోటి ఇస్తాం. సభలకు ఏం కావాలో చెప్పు, మీరు కోడిగుడ్లు పెడతారా లేకుంటే చికెన్ పెడతారా, అవంతా నేను స్పాన్సర్ చేస్తా అంటారు. అదే కాదు కృతజ్ఞత. వినండి, అదే కాదు కృతజ్ఞత. అవి ఇస్తూ నీ హృదయాన్ని ఇచ్చి దేవుడు చేసిన కార్యము ఎక్కడ నీ పట్ల జరిగిందో అదే సంఘములో ప్రభు వచ్చే వరకు, నువ్వు చనిపోయే వరకు నమ్మకముగా ఒక విశ్వాసగా జీవించడమే నిజమైన కృతజ్ఞత. ఏది నీ ఎడల ఏమి జరుగుతుంది, నీ తీర్మానం ఏంటి, నీ ప్రవర్తన ఏంటి? దేవుడు అంటున్నాడు యెషయా ద్వారా, నేను వారి ప్రవర్తనను చూచి తిని. నిజమే, మనమిచ్చే కానుకలే కాదు, మనమిచ్చే వస్తువులే కాదు దేవుడు చూచేది. దేవుడు మన ప్రవర్తన చూస్తున్నాడు. నేను చేసిన కార్యములకై వారు మేలు పొంది ఏమి చేస్తున్నారు? ఆ ఒక్కడు కుష్ఠరోగి తిరిగి వచ్చినట్లుగా ఎంతమంది నా మేలులు తలంచి నా సన్నిధికి వస్తున్నారు, నా బిడ్డలుగా జీవిస్తున్నారు? ఆత్మీయ తల్లిదండ్రులకు అవిధేయులు కాక విధేయులుగా ఎంతమంది ఉంటున్నారని ప్రభు చూచినప్పుడు నువ్వు కనపడుతున్నావా లేదా? నీవు ఆలోచన చేయి, ప్రభుతో అడుగు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సంఘమా, ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడిన ఉద్దేశము కూడా దేవుడు వారు నియమించిన కార్యములన్నీ జరిగించాడని, 30 రోజులు దేవుడు తోడుగా ఉండి వారి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును సఫలపరిచాడని అయ్యగారు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశాడు. ఈ 30 రోజులు ప్రార్థనలో పాల్పొందిన మీరు, వారు ప్రార్థించగా వారి ప్రార్థన ద్వారా మీకు కలిగిన మేలును బట్టి మీరెంతవరకు కృతజ్ఞతగా ఉన్నారో మీరు ఆలోచన చేయండి. నిజమైన కృతజ్ఞత కలిగి ఉంటే ఇక ఉన్న 10 రోజుల్లో మీ ఇండ్ల దగ్గర అయ్యగారిని పిలిపించి కూడికను ఏర్పాటు చేసి నీ ఇరుగు పొరుగు వారు కూడా ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లుగా, బంధింపబడిన వారి బంధకాలు తెంచబడినట్లుగా, అనారోగ్య పాలైన వారు స్వస్థత పొందినట్లుగా, దేవుని సత్య వాక్కులు వారు విని సత్యుడు నిత్యుడగు దేవుని వెంబడించినట్లుగా, ప్రాణమిచ్చిన యేసయ్యను వారు రక్షకుడుగా అంగీకరించున్నట్లుగా, దేవుని మాటలు కూడా వారు వినున్నట్లుగా మీరు కృతజ్ఞతగా కూడిక ఏర్పాటు చేయండి. ఎలాగ చేస్తారో, ఏమి చేస్తారో, ఎప్పుడు చేస్తారో దేవునికి కావలసింది మన ద్వారా కృతజ్ఞత కదా. విశ్వాసం ఉండి బాగుపడితేనే చాలదు కదా. విశ్వాసం బాగుపడడానికి అందరూ ఉంచవచ్చు, కానీ కృతజ్ఞత చెల్లించేవారు తక్కువ ఉంటారు గనక అలాగున కాక మన యొక్క జీవితంలో దయచేసి ఆలోచన చేయండి. నీ విశ్వాసము నీకు మంచిదే, నీ విశ్వాసం ద్వారా నీకు కార్యం జరుగును మంచిదే, కానీ కృతజ్ఞత చెల్లించే మనసు లేకపోతే వ్యర్థుడవైపోతావు. దేవుని చిత్తం నెరవేర్చలేని వాడిగా, నెరవేర్చలేని దానిగా ఉండి నిరంతరము జీవించడానికి బదులుగా నిత్యాగ్నిలోనికి వెళ్ళవలసి వస్తుందేమో కదా. మంచిది, అందరు కూర్చోండి. ఇక పాస్టర్ జేమ్స్ గారికి అప్పగిస్తున్నాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ గారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనం వినడానికి దేవుడు దైవజనుల ద్వారా మనకు కృప చూపించాడు. అందుని బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వాక్యం విన్నారా? ఎక్కడెక్కడో మనసు పెట్టారా?
అందరూ కూర్చొని చక్కగా దేవుని మాటలు విన్నారని నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. దేవుని కృపను బట్టి నేను కూడా ప్రస్తుతానికి ఆంధ్ర ఐపీసీ PYPA వైస్ ప్రెసిడెంట్గా ఉండడానికి ఇద్దరు దైవజనులు, అన్నా సాయి గారు అయితేనేమి, దారా యేసుదాస్ సాయి గారు అయితేనేమి, వారిద్దరి ప్రోత్సాహము, వారిద్దరి యొక్క బలమే నేను ఈరోజు దేవుని కృపను బట్టి ఆ విధంగా PYPA జనరల్ బాడీలో కూడా ఉండడానికి దైవజనులు ఇద్దరు నన్ను ప్రేమించి నన్ను ప్రోత్సహించినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు. హల్లెలూయా. అయ్యగారికి, అమ్మగారికి, అయ్యగారికి ఇద్దరికి యేసయ్య నామములో వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ అయ్యగారు. హల్లెలూయా. వచ్చిన దైవజనురాలకి, అదేవిధంగా చేరి వచ్చిన సంఘం అంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు కూడా వచ్చి వాక్యం విని ఆశీర్వదించబడాలన్నదే మా ఆశ, మా కోరిక. హల్లెలూయా. ఈ సమయంలో లేచి నిలబడదాం, ఒక చిన్న కోరస్ పాడుకుందాం. కోరస్ పాడుకొని దైవజనులు ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ దారా యేసుదాస్ సాయి గారు మనందరినీ కూడా ఆశీర్వాదం ఇచ్చి ఈ సంవత్సర అంతములో ఉన్న మనం, ఈ సంవత్సరం చివరి దినాల్లో ఉన్న మనల్ని నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. ఇంకా కొద్ది దినాల్లో నూతన సంవత్సరంలో మనకు కావలసిన బలము, శక్తి ఈరోజు నిన్న విన్నటువంటి దైవ వర్తమానము ద్వారా ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఇక నుంచైనా, ఈ రోజు నుంచైనా మనము ఉండటానికి తీర్మానం చేసుకుంటూ, అయ్యా నీ చిత్తము చేయుటయే నా జీవిత వాంఛయ అని మనం పాట కోరస్ పాడుకొని దైవజనులు ప్రార్థిస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. నా హృదయ తపనతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, తోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, అందరం చెప్దాం. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. అలాగే కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మంచిది, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్ములు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహోన్నతమైన స్థలములో నివసించే మా మంచి దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము కొనియాడబడుచున్న మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామం పేరట నీ పాసందుకు వస్తున్నామయ్యా. ఈ రోజు మాకు ఇచ్చిన ఉదయకాలం నుంచి ప్రభా మా పని వాటిలో కాపాడి విశేషంగా 10 గంటలకు తండ్రి నీ మందిరం చేరి వచ్చుటకు మాకు సహాయం చేశారయ్యా.
అంత మాత్రకుండా అయా దైవజనులు రెవరెండ్ డాక్టర్ జనమల అన్నాసాయి గారిని ప్రభా ఈ యొక్క తండ్రి అనంతపురం జిల్లాకు లెక్క ప్రభా తండ్రి యొక్క అయా తండ్రి పుట్టపర్తి జిల్లాకు తండ్రి ప్రభా నాయన దైవజనులు అన్నాసాయి గారిని తీసుకొచ్చారు ప్రభా. అందుకు నిన్ను వందనాలు చెప్తున్నాం ప్రభా నాయన. నిజంగా అంత్య దినాల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయో వాటిని వివరంగా అర్థమయ్యే రీతిగా ప్రభా నాయన ఎంతో ప్రభా ఉదాహరణలతో ప్రభా తండ్రి అయా వారి స్థానిక సంఘములో ఉన్న వారిని బట్టి లోకల్ గా ఉన్నటువంటి అబద్ధ ప్రవర్తికులను బట్టి అందరికీ అర్థమయ్యే రీతిగా వివరంగా అయా చక్కగా బోధించారయ్యా. విన్న వాటన్నిటిని ప్రభా విన్నవారు ప్రభా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా నాయన ఇదిగో 10 మంది కుష్ఠరోగులు ప్రభా నాయన అయా తను అందరూ విశ్వాసం గల వారే కానీ వారిలో కృతజ్ఞత లేని వారు 9 ప్రభా. ఒక్కడు మాత్రమే కృతజ్ఞుడై ఉండి దేవుని దేశ ప్రభుతో ఉన్నాడన్న విషయాన్ని ప్రభా చెబుతూ అర్థం కావడానికి ధర్మంలో పరిచర్య 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. అనేకులు బాప్తిసం పొందారు, అనేకులు దయ్యం నుంచి విడిపించబడ్డారు, స్వస్థపరచబడ్డారు, బాప్తిసం పొందారు. అయినా 9 వలె అయ్యా వెళ్ళిన వారే ఎక్కువ ఉన్నారయ్యా. 1% వారు మాత్రమే ప్రభా కృతజ్ఞత కలిగి సేవకులతో ఉన్నారయ్యా. అయ్యా దయచేసి మీ చిత్తమైతే ఆ 9 దర్శించండి. ఆ 9 కృతజ్ఞత మనసు కూడా కలిగినైనా అయ్యా వారు బాప్తిసం పొందిన ఆత్మీయ తండ్రితో వారి కుటుంబంతో కొనసాగే మనసును ఆ 9 దయచేయనైనా, ఆ కృతజ్ఞత హృదయం దయచేయనైనా. ఈ లోకంలో ఒకవేళ బాగున్నాం అనుకోవచ్చేమో గాని ఈ లోకంలో ఆరోగ్యం ఉంది, ఈ లోకంలో మాకు పిల్లలు అవుతున్నాయి, ఈ లోకంలో మాకు పిల్లలు అవుతున్నారని ఒకవేళ చలామణి కావచ్చేమో గాని ఆ 9 దేవుని రాజ్యం చేరేది అంత సులువు కాదయ్యా. ఒకవేళ ఈ లోకంలో మేము బాగున్నాము, ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టినా మాకేం కాలేదన్న ధీమాలో బతకొచ్చేమో కానీ వారు దేవుని రాజ్యం చేరేది సులువు కాదని కృతజ్ఞత హృదయం లేకపోతే కూలిపోతామన్న విషయాన్ని ప్రభా విన్నారు దైవజనుల ద్వారా ప్రభా. దయచేసి ప్రతి ఒక్కరు ప్రభా ఏ సంఘములో ఏ సంఘ కాపరి ద్వారా బాప్తిసం పొంది ఆత్మీయ తల్లిదండ్రులుగా పిలువబడతారో వారి దగ్గర చనిపోయేంత వరకు తండ్రి ఆత్మీయతలతో కొనసాగాలి. అదే నిజమైన కృతజ్ఞత నేర్పించారు ప్రభా నాయన. అట్టి మనసు ధర్మం దయచేసి మహిమ పొందండి. సంఘాలు ఉన్నాయని సంఘాలు మార్చడం కాదు, సంఘాలు ఉన్నాయని సంఘాలు మారి వారిని డాడీ అని పిలవడం ప్రభా, ఆత్మీయ తండ్రిని పిలవడం అని న్యాయం కాదని ప్రభా దైవజనుల ద్వారా వినిపించారు కనుక ఈ మాటలు తండ్రి విన్నవారు తండ్రి ఇక్కడ ఉన్నవారు తండ్రి అలా 9 ఉన్నవారితో మాట్లాడి ప్రభా ఆ 9 వారి ప్రభా సత్యం చెప్పి మీరు కృతజ్ఞులై ఉండాలి. ఎవరి దగ్గర ఆత్మీయ తండ్రిగా మారు మనసు బాప్తిసం మేలు పొందారో వారితో ఉంటమే నిజమైన కృతజ్ఞత అని వీరు వెళ్ళి హెచ్చరించినైనా వారును సత్యములో ఉన్నట్లుగా నడిపించే సాధనాలుగా ప్రభా ఈ రోజు దైవజనులు అన్నాసాయి గారి ద్వారా విన్న వాక్యాన్ని ప్రభా ప్రకటించి ప్రభా నాయన ఆ 9 మాట్లాడే అభిషేకం దయచేయండి. అంత మాత్రమే కాకుండా ప్రభా దైవజనులు అన్నాసాయి గారు తెలియపరిచిన వర్తమానం ప్రకారంగా ప్రతి ఒక్కరం జీవించి ప్రభా అలాగే ఇక్కడ ధర్మంలో జేమ్స్ పాస్టర్ గారు FC తన పిల్లలతో చేసిన పరిచర్యను ఎక్కడ వారు గుర్తించి ప్రభా నాయన అయ్యా వారితో ప్రభా మరణం వరకు రాకల్లో ఎత్తబడేంత తండ్రి కొనసాగుటకు తండ్రి మంచి తీర్మానం దయచేయండి ఆయన. నిజమే తండ్రి తీర్మానం చేసుకుంటారు కానీ తీర్మానాన్ని కొనసాగించని వారు ఉన్నారని స్థానిక సంఘములో పేరెంట్స్ డే పెట్టుకుంటానని అన్నాడే కానీ నెరవేర్చలేని వ్యక్తిగా ఉన్నారు. అలా కాకుండా తండ్రి ఇదిగో జేమ్స్ పాస్టర్ ద్వారా నడిచిమించిన సంఘస్థులు పేరెంట్స్ డే పెట్టుకొని వారి వారి గుహాల దగ్గర కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటూ నాయన ధైర్యం దయచేయండి, బలము దయచేయండి. వారి వారి బంధువులతో ప్రభా తెలియపరిచి మా గృహం దగ్గర ప్రార్థన ఉంది రండి రక్షించబడిన తెలియపరిచేటువంటి ధైర్యంతో నింపు నాయన. సమాజానికి భయపడక, బంధువులకి భయపడక, మరొకరికి భయపడక తండ్రి నీ చిత్తము జరిగించేవారిగా, నీ చిత్త ప్రకారంగా జీవించేవారిగా సంఘాన్ని బలపరచు నాయన. అయ్యా 12 మాసాలు సంఘాన్ని కాపాడావు. ఇక త్వరలో ప్రభా అయ్యా ప్రభా తండ్రి కొత్త సంవత్సరంలోకి ప్రభా 2024లోనికి సంఘాన్ని ప్రవేశించబోతున్నారు ప్రభా. మంచి తీర్మానంతో 2024 ప్రవేశించింది ఆయన. కృతజ్ఞత గలవారై నీ చిత్తం నెరవేర్చేవారుగా సంఘమును ప్రభా యేసు నామములో ఆశీర్వదించుదుగాక నాయన. నేను మాకు అధికారం బట్టి సంఘం మీదకి ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాం నాయన. విశ్వాసం మాత్రమే కాదు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత మాత్రమే కాదు కానుకలు ఇవ్వాలి. కానుకలు మాత్రమే కాదు వెంబడించాలి అన్న తీర్మానంతో ప్రభా ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం నడిపించబడుగాక నాయన. జేమ్స్ పాస్టర్ గారు చేసిన పరిచర్యను ఆస్వాదించండి. ఇరు కుటుంబాల తల్లిదండ్రులను తోబుట్లను దీవించండి.
దైవజనులు అనాసయ్య గారిని విశేషంగా బలపరచండి. ఎంతో విరామం లేపుకున్నప్పటికీ ప్రభా, ఆయా పనులు ఉన్నప్పటికీనైనా మాతో చెప్పిన మాట ప్రకారంగా సమస్తలోని సేవకులు ముఖ్యమైన ఉద్దేశంతో ప్రభా వారు తీసుకొని మా మధ్యకు వచ్చిన వర్తమానం బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. వారిని, అమ్మగారిని, కుటుంబాన్ని, వారి యొక్క పిల్లల్ని, వారి యొక్క క్షేమ పరిస్థితిని దయచేసి మహిమ పొందునాయన. ప్రతి ప్రయాణానికి తోడుగా ఉండండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. దైవజనులు అనాసయ్య గారు బ్లెస్సింగ్ ఇస్తారు. మా తండ్రి అని దేవుని ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అందిన దేవుని సహవాసం మనకును మన కుటుంబాలకును దైవజనులు అనాసయ్య గారికి విశేషముగా మరణం వరకు దైవ చిత్తానుసారమ చిత్తము చేయించు కృతజ్ఞురాలై ఉండాలి అనుకున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఏ జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి అందరూ వందనాలు. నన్ను చూడండి ఒకసారి. దైవజనులు అన్నాసాయిగా చెప్పిన ప్రకారంగా అపోస్తలులు, క్రీస్తులు, బెంజమిన్ నాయన గారు ఓ కంపెనీలో పనిచేస్తూ రిజైన్ చేసి సేవకు వచ్చారని చెప్పారు. జేమ్స్ కూడా అదే పని చేశారు. ఆయన ఆటోమొబైల్లో పనిచేస్తూ డిప్లొమా అయిపోయిన తర్వాత అనంతపురంలో మారుతి షోరూంలో పనిచేస్తూ రిజైన్ చేసి సేవకు వచ్చారు. 25,000 రూపాయలు శాలరీ పూనాలు ఇస్తామంటే రిజైన్ చేసి సేవకు వచ్చారు. కాబట్టి ఆశామసిగా దొంగ పాస్టర్ కాదు, దొంగ ప్రవక్త కాదు, మీరు సరైన జేమ్స్ పాస్టర్ని వెంబడిస్తున్నారు. మరణం వరకు వెంబడించండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ అయ్య గారు. ఈరోజు నిన్న వచ్చి మా పట్ల, మా సంఘం పట్ల ఇక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వాక్యాన్ని బోధించిన అయ్యగారికి, ఆత్మీయ తండ్రి గారికి ఆశీర్వదించి మనల్ని ఈ సంవత్సరం ముగింపడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరం ముగింపును చివరి మాసంలో ఈ సంవత్సరాన్ని ముగించడానికి దైవజనులు అనాసాయి గారి ద్వారా మనం ముగించాం. వచ్చే సంవత్సరం 2024వ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో ప్రవేశించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతగా జనవరి 4వ తారీఖున తిరిగి ఆత్మీయ తండ్రి గారు మన మధ్యలోకి వచ్చి ఆ రోజు దైవ వర్తమానాన్ని అందించి ఆ సంవత్సరాన్ని మనం ప్రారంభించుకుందాం. అయ్యగారికి ఆ డేట్ ఖాళీ ఉందా? ఒకసారి ప్రకటిస్తున్నానైతే, అయ్యగారికి ఖాళీ ఉందంటే తప్పకుండా ఆ డేట్లో వస్తారు, లేదంటే మరొక దినాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మనందరి కొరకు ఆ ఆత్మ సంబంధమైన బిర్యానీని అయ్యగారి ద్వారా దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు శరీర సంబంధమైన బిర్యానీ మన కొరకు బయట వేచి ఉంది. మనం బయటికి వెళ్దాం. సహోదరులు ఫిలిపు ప్రార్థన చేస్తుండగా అక్కడ భోజనానికి ప్రార్థన చేసి సర్వ్ చేయాలని మనవి. మనందరం కూడా బయటికి వెళ్దాం. సంఘం అంతా మనం బయట భోజనం చేద్దాం. దైవజనులు అయ్యగారికి ఇక్కడ మనం సిద్ధపరుద్దాం. కొంతమంది యవన సహోదరులు, సహోదరులు అయ్యగారులకి భోజనం వడ్డించే దాంట్లో సహకరించండి. మిగతా వారు బయట అందరినీ కూర్చోబెట్టి భోజనం వడ్డించే దాంట్లో సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.